డిఎంకే అలాంగ్ విత్ డిఎంకే. ఇవాళ నేను ఏమని చెప్పను, ఎంతని చెప్పను అదృష్టం గురించి. భగవంతుడు ఆ నటరాజు నా యందు పరిపూర్ణమైన అనుగ్రహంతో ఉన్నాడు. అందుకే డైలాగ్లో కానీ, నటనలో కానీ, హావభావ ప్రదర్శనలో కానీ అసలు ఏ పాత్రకి ఆ పాత్రే కనిపిస్తుంది. ఆయన నటించే తీరు అసలు మనల్ని మనమే మర్చిపోయి ఆ పాత్రకి వెళ్ళిపోతాం. అది విలనీ కావచ్చు, గుడిసెల కాసే పాత్ర కావచ్చు ప్రతిఘటనలో, ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. తర్వాత గాయంలో రాజకీయ నాయకుడి పాత్ర కావచ్చు, శత్రువు కావచ్చు, లేదంటే గణేష్ కావచ్చు, పంజరం కావచ్చు, ఆమె కావచ్చు, ఒక్కటి కాదండి వాట్ నాట్, కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్లో కామెడీ పాత్ర కావచ్చు. మరి ఒక్కటా రెండా మళ్ళా మనీలో ఆ పాట అసలు ఆయన పాట ఉంటే ఇంకా అద్భుతంగా ఉండేది. అఫ్కోర్స్ ఆయన పాడలేకపోయారు, అప్పుడు పాడించలేదు, వర్మకి ఐడియా రాలేదు. ఇప్పుడు రీసెంట్గా హరీష్ శంకర్కి వచ్చింది, అదృష్టం హరీష్ శంకర్కి దక్కింది. గబ్బర్ సింగ్లో ఒక వండర్ఫుల్ సాంగ్ పాడారు. మీకు ప్రస్తుతం ఏ పబ్ కనాలండి హైదరాబాద్లో, ఏ డిస్కో కనాలండి, ఎక్కడ ఏ రెస్టారెంట్ కనాలండి, అర్జెంటుగా ఆ పాట కెవ్వు క్యాక్ అనే పాట ఎంత ఫేమస్ అయిందో కుర్రాళ్ళలో, ఈ మందు బాబులు అనే పాట కూడా దాని బాబులాగా అంతకంటే డబుల్ ఫేమస్ అయింది. ఆ గాయకులు, ఆ నటులు, ఆయన మన తెలుగు సినీ ఇండస్ట్రీలో పుట్టడం మన అదృష్టంగా భావించవచ్చు. మహానుభావుడు, నటనకి కంచుకోట శ్రీ కోట శ్రీనివాసరావు గారు మహానటులు మన స్టూడియోలో ఉన్నారు. ఆ తరంలో నేను కూడా పుట్టినందుకు చాలా గర్వపడుతూ, చాలా ఆనందపడుతూ వారికి మన స్టూడియోకి ఘన స్వాగతం పలుకుతున్నాను. అయ్యా, మీకు హృదయపూర్వక ఘన స్వాగతం మా తెలుగు రేడియో అండ్ ఇంటర్నెట్కి. అది కూడా మనస్ఫూర్తిగా మనసా వాచా కర్మణ మీకు తెలుగు వన్ రేడియో వాళ్ళని వింటున్నటువంటి ప్రేక్షకులకి, ప్రవాసాంధ్రులకి, అన్ని దేశాల్లో ఎక్కడెక్కడో ఉన్నటువంటి వారు తెలుగు వారందరికీ, అక్కలకి, అన్నలకి, చెల్లెళ్ళకి అందరికీ పెడతాండ దండం. ఇది ప్రతిఘటనలో ఈ మీ డైలాగ్ మీకు గుర్తుందో లేదో, నా పిలిపే ప్రపంచం సినిమాకి ప్రారంభోత్సవం విజిపి గార్డెన్స్ లో జరిగింది. అవునండి. అప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు, మీరు, కృష్ణ గారు, విజయన్ గారు అందరూ ఉన్నారు. విపరీతంగా వచ్చారు. ఆయన ఫ్యాన్స్, కృష్ణ గారి ఫ్యాన్స్ బస్సులతో వచ్చి ఆ విజిపి గార్డెన్ అంతా నానా ఇది అయిపోయింది. ఒక కుర్రోడికి దెబ్బలు తగిలినాయి ఏదో విగ్రహం పడితే. ప్రభాకర్ రెడ్డి గారు ట్రీట్మెంట్ చేశారు, డాక్టర్ ప్రభాకర్ రెడ్డి. అప్పుడు మీరు పైన ఉంటే, సార్ మీరు డైలాగ్ చెప్పండి సార్, ప్రతిఘటన డైలాగ్ చెప్పండి సార్ అని మిమ్మల్ని అడుగుతున్నారు జనం. అప్పుడు అన్నారు మీరు, మీ అమ్మలకి మీ అక్కలకి అందరికి పెడతాండా దండ అని ఏళ్ళలో కేకలు. నేను అప్పుడు చిన్నగా ఉన్నాను, చిన్న చూస్తే భలే ముచ్చటేసింది. మనకు ఒక కాలర్ లైన్ లో ఉన్నారు. హలో హలో, నమస్కారం అండి, డిఎంకే గారు అండి. సార్ నమస్కారం సార్, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నా పేరు అంబరీష్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? సౌత్ కేరళ, కొలంబియా నుంచి అండి. థ్యాంక్ యూ సార్. మన స్టూడియోలో కోట శ్రీనివాసరావు ఉన్నారు, మహానటులు, వారితో మాట్లాడండి. మాట్లాడండి సార్. నమస్కారం అండి. నమస్కారం అండి అంబరీష్ గారు. నమస్కారం. వీళ్ళందరితో మాట్లాడటం ఫస్ట్ టైం అండి. ఎప్పుడు మిమ్మల్ని ఎప్పుడు చూసాం కానీ టీవీలలో, ఎప్పుడు మూవీస్లలో. అవునండి, చెప్పండి. మేము అడుగుతున్నాం ఎప్పటి నుంచి డిఎంకే గారిని, కోట శ్రీనివాస్ గారిని ఒకసారి తీసుకురండి అని. నాకు ఇవాళ కుదిరిందండి, అనుకోకుండా అదృష్టం దక్కింది మీ అందరితో మాట్లాడేటువంటిది. ఎందుకంటే ఇంటర్నెట్ రేడియో అనేది చాలా ఫేమస్ అండి ప్రపంచం మొత్తంలో, అందరూ వింటుంటాం జనరల్ గా. అవునండి. ఇంకా ఆఫీస్ లో పని చేసుకుంటూ, వర్క్ చేసుకుంటూ. ఇప్పుడు మీకు అక్కడ ఉదయం అండి? మాకు ఉదయం అండి, ఇప్పుడు 10 గంటలైంది సమయం పొద్దున. ఓహో, సో ఆఫీసులో ఉన్నారు? నాదంతా ఇంట్లోంచి అండి, బిజినెస్ మొత్తం. సో ఆ వర్క్ చేసుకుంటూ వింటున్నారు? వర్క్ చేసుకుంటూ వింటా ఉంటాను, 4 పనులు చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడంతా మిషన్ కదా, టెక్నాలజీ పెరిగిపోయింది కదా. లేదండి, నేను ఇండియాలో ఎట్లా ఉంటానో ఇక్కడ కూడా అలాగే మెయింటైన్ చేస్తుంటాను. మంచిదండి, శుభ్రంగా మనుషులు, అమెరికన్స్ వాళ్ళ చేత పనులు చేయించుకుంటుంటాను. చాలా మంచిదండి, బాగుందండి. చాలా అదృష్టం కూడా అలా ఉండటం అనేది. ఎందుకంటే బయట ఉంటూ, ఇతర దేశంలో ఉంటూ తెలుగుదనాన్ని మర్చిపోకుండా ఉన్నారు అంటే తెలుగువారిగా మేము గర్వపడటం కాదండి, మీరు గర్వపడచ్చు. ఎందుకంటే ఇక్కడ అలా ఎవరు ఉంటల్లా. అదండి. ఎందుకంటే ఈవెన్ అమెరికన్స్ కూడా అప్పుడప్పుడు ఇంటికి పిలిపించి పనులు చేయించుకుంటుంటాను, వాళ్ళకి కబుర్లు చెప్పుకుంటూ. సేమ్ ఇండియాలో కూడా ఎట్లుండేవన్నా అదే పద్ధతి ఇక్కడ మెయింటైన్ చేస్తుంటాను. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా హ్యాపీగా ఉంటుంది నాకు. సార్ అమరేష్ గారు, మీ వెనక పెద్ద క్యూ ఉంది సార్. థ్యాంక్స్ అండి, చాలా సంతోషం అండి మీతో మాట్లాడినందుకు. ఉంటాను. థ్యాంక్ యూ అమరేష్ గారు. నమస్కారం. నమస్కారం అండి, మీరు మాకు ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్, టేక్ కేర్. హలో
హలో హలో నమస్తే అండి. హలో హలో వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ఈ పుట్ట గారిని ముందే సరే క్లారిటీ లేదండి, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఈ కోట గారిని ముందే స్టూడియోకి తీసుకురావాలని మీకు ఎందుకు అనిపించలేదురా బాబు? నీ వాయిస్ నాకు వినపడలేదమ్మా, తల్లు వినపడతలేదమ్మా, సరిగ్గా మీరు వినిపించలే. కొంచెం మాకు రామాయణం సైన్మాలో రామాయణం చెప్తారా అండి కోట గారు? ఏమండి సైన్లో రామాయణం జంగల్లో జానులో ఉంటది కదా, రామాయణం చెప్పారా మాకు? మీకా మీ నేటివ్ ఎక్కడా? హైదరాబాద్ అండి. హైదరాబాదా? మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? డార్లింగ్. ఓ ప్రణీత, న్యూయార్క్ నుంచి. ప్రణీత మాట్లాడండి. అడికెళ్ళమ్మా, న్యూయార్కా? న్యూయార్క్. అవునండి. హైదరాబాద్ పోరి ఆడున్నావు, అవునవును. ఏం చేస్తున్నావు? హైదరాబాద్ పోరునే. ఏం చేస్తావు బిడ్డ? నేను ఇక్కడ జాబ్ అండి, ముందు చదువుకోవడానికి వచ్చాను, ఇప్పుడేమో వర్కింగ్. ఐటీ. మీరు నా కోసం తెలంగాణ రామాయణం చెప్పాల్సిందే. ఏం చెప్తా గానీ నీకు కళ్యాణం అయిందా? లేదండి. తెలియ మరి. వెరీ గుడ్. ఏంటి ఏం చెప్పాలి నీకు ఇప్పుడు? ఏం చెప్పమంటావు? ఏం చెప్పాలంటే అంటే రామాయణం అంటే దీంట్లో రామాయణాన్ని మనం ఎక్కిల్ చేయటం కాదండి, తెలంగాణ వాళ్ళని ఎక్కిల్ చేయటం కాదండి, నా భావన ఎప్పుడు కూడా కాదండి. అంటే ఆ ప్రాంతం వారు వారి భాషలో రామాయణం చెప్తే ఎలా ఉంటుంది అనేటువంటి తత్వమే తప్ప ఇందులో భాష అది తక్కువ కాదు ఇది ఎక్కువ కాదండి, నాకు ఆ భావన లేదు. అలాంటిది ఉంటే నేను ఇప్పుడు కాదమ్మా, ఇప్పుడు ప్రణీత గారు ఇప్పుడు కనుక చేసుంటే ఆ భావన వస్తుంది. నేను ఎప్పుడు 25-30 సంవత్సరాల క్రితం వచ్చేసింది కాబట్టి నాకు ఆ భావన లేదు. ఏం చేయమంటావు? దశరథ మహారాజుకి 3 పెళ్ళాములు తల్లి, మరి 3 పెళ్ళాములను కానీ గిల్లైనా పెళ్ళైనా కానీ పిల్లలు వెళ్తలే. మరి అప్పుడు దశరథ మహారాజు బుగులు పడిపోయిండు. బుగులు పడి ఏం చేసిండు తెలుసా? ఇంగ్లం దేవుడికి యజ్ఞం చేసిండు. ఎట్లా చేసిండు అనుకున్నావు తల్లి? గీ పోసిన యజ్ఞం చేసిండు. ఇంగ్లం దేవుడు బయటికి వెళ్ళిండు. ఏం కావాలి బిడ్డ అన్నాడు. ఏం చేయమంటే నాకు 3 పెళ్ళములను కానీ గిన్నెళ్ళే పిల్లైన కానీ నాకు పిల్లలు వెళ్తలే అన్నాడు. అప్పుడు ఇంగ్లాండ్ దేవుడి కిందికి మీదికి చేసి జనంత పాయసం ఇచ్చి పెండ్లములందరికీ శాప లెక్క బిడ్డరా అన్నాడు. దశరథ మహారాజు ఏం చేసిండు? పెండ్లమందరికీ శాప లెక్క పెట్టిండు. కానీ మరి చిన్న పెండ్లం అంటే ఆడ ఎక్కువ కదా, ఆవిడకి జర్రంతా ఎక్కువ వేసిండు తల్లి. అంతే ఆవిడకి 2 వెళ్ళిండ్రు. మొత్తం 4. పహలీ ఆయన రామస్వామి, దూసరా ఆయన లక్ష్మణ్ స్వామి, తీసరా చౌథా భర్త శత్రుఘ్నుడు. కొడుకులు మంచిగా పెరిగిండు అనుకో. నడుపు ఇట్లా విశ్వామిత్రుడు మీద వచ్చిండు, నుక్కపోయిండు. అదేంది అది తాకులు తిప్పేది, తీలు తీసేది మొత్తం నేర్పిండు. కొడుకులు మంచిగా నేర్చుకుని రాక్షసం చంపిండు. నడుపు గట్ల రామస్వామి ఏం చేసిండు అనుకున్నావు? మిద్దె మీద సీతమ్మని చూసిండు, లైట్ కొట్టిండు. మరి సీతమ్మ తండ్రి ఏం చేసిండు అనుకున్నావు? గదేంది అది దుడ్డుగా లొంబుకుంటది చూడు, గదే శివధనస్సు అన్నట్టు. గదే పడైతే ఇస్తాడో అడిగి నా బిడ్డని ఇస్తా అన్నాడు. ఇట్లానే మస్తు మంది వచ్చిండ్రు బిడ్డ. అందులో రామనాసుడు కూడా వచ్చిండు. కానీ ఏం చేసిండు? గట్టలేకపోయిండు, గడ్డ వేవ్స్ అయిపోయింది. గప్పుడు రామస్వామి పోయిండు, ఎడమ చేత లేపిండు, కుడి చేత ఇరిచిండు. సీతమ్మ లగ్గమాడిని అనుకో. ఎందుకంటే ఇంతకంటే చెప్పిన అనుకో ఇంకా లైన్లో ఉన్నారు వాళ్ళందరూ కొడతారు. చాలా ధన్యవాదాలు తల్లి. అసలు మీ యాక్టింగ్ గురించి ఏం చెప్పినా తక్కువే అండి, అసలు మాటలే లేవు. మీకు ఇంకా మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. కానీ ఒకటి మంచి ఆడపిల్లవి అడిగామని చెప్తున్నా. అందుకనే అమెరికాలో మొన్న మధ్యన కూడా ఒకసారి వెళ్ళొచ్చాను. అమెరికాలో అదే చెబుతూ ఉంటాను. వెళ్ళిన వాళ్ళందరూ గెస్ట్లు ఏం చేస్తారు తెలుసా? నన్ను గెస్ట్గా పెట్టుకుని వాళ్ళ ఇంట్లో శని ఆదివారాలు బాగా చూస్తారు. సోమవారం నాడు పొద్దున్నే పాపం వాళ్ళు డ్యూటీలకు వెళ్ళిపోతారు, మన్నేమో ఇంట్లో పెట్టేస్తారు. ఏమంటే ఇది అటాచ్డ్ టాయిలెట్, ఇది వాడుకోండి అంటుంటారు. ఎందుకంటే మన ఇండియన్స్ కొంచెం కరుక్కునే బ్యాచ్ కదా, వాళ్ళు తుడుచుకునే బ్యాచ్. అందుకని మన ఇది అటాచ్డ్ టాయిలెట్ అని అక్కడ పెడతారు. మనకేమో తెలియదు, ఫోన్ నెంబర్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి, ఎక్కడికి వెళ్ళాం ఏం చేయలేము. డే టైం వాచ్మెన్లా కూర్చుంటాం. సరే వచ్చిన తర్వాత 3వ రోజున వెళ్తున్నానండి అన్న. పాప ఇంటి ఆయన అడిగాడు నన్ను, సార్ అన్కంఫర్ట్గా ఫీల్ అయ్యారా, కంఫర్ట్గానే ఉందా, పర్లేదా, మీరు అలా హౌ యూ ఫెల్ట్ ఈ స్టేజ్ ఎట్లా ఉందని అడిగాడు నన్ను.
ఏం చెబుతామండి, అంత బాగానే ఉంది, చక్కగా మీ ఇల్లు ఇచ్చారు, అంత బాగుంది, మంచి భోజనం పెట్టారు, బాగానే ఉంది. కానీ నాకు ఒక్కటి మాత్రం క్లియర్ అయిపోయింది సార్ అన్న. ఏంటన్నాడు, పాపం భార్యాభర్తలు పొద్దున్న వెళ్ళిపోయి రాత్రి ఎప్పుడు వస్తారు మనకు తెలియదు, వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు. అందుకని ఒక మంచిది క్లియర్ అయిపోయిందండి, ఒక సత్యం తెలిసిందన్న. ఏంటన్నాడు, అమెరికాలో టాయిలెట్ అటాచ్డ్ అండి, ఫ్యామిలీ డిటాచ్డ్ అండి అన్నాను. రైట్ అమ్మా, ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఆల్ ది బెస్ట్ అండి. రామాయణం చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అండి. బాయ్ బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. హలో హలో హలో, బాగున్నారా? అమ్మా చెల్లి బాగున్నానమ్మా. మంగ మా సిస్టర్ అండి, పిట్స్బర్గ్ నుంచి. హాయ్ అండి, శ్రీనివాసరావు గారు బాగున్నారా? వెంకటేశ్వర టెంపుల్ దగ్గర మంగ అని. మా మంగ నమస్కారం అమ్మా. బాగున్నారా అండి? బాగులేకపోతే మీతో ఎట్టమంటాను స్టూడియోలో. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లోనూ లేకపోతే ఎక్కడో ఉండే అపోలోనో ఉండేవాడిని. ఏం చెప్పు, ఇంకా ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ అండి. రైట్, ఇదే హౌస్ వైఫ్ అంటే నాకు ఎప్పుడో డౌట్ వస్తుంటుంది. ఎవరు చూడండి హౌస్ వైఫ్ అంటుంటారు, నాకు వాళ్ళ ఆయన మీద డౌట్ వస్తుంది. అదేంటి అనుకుంటే, అవునండి మీరేమో హౌస్ వైఫ్ అంటారు, మీ ఆయనకి అవుట్ సైడ్ ఇంకో వైఫ్ ఉందేమో నాకు డౌట్ కదా అందరికి. బాగుంది డౌట్. మీ యాక్టింగ్ అంటే చాలా చాలా ఇష్టం అండి. మీరు చెప్పే మాటలు వింటున్నాను, చాలా బాగుంది. ఈసారి మీరు యూఎస్ కి వచ్చినప్పుడు మా ఇంట్లో ఉంటే మిమ్మల్ని అన్ని చేసి పెడతానండి. అయ్యో అదేం లేదమ్మా, చాలా థ్యాంక్స్. అంతకంటే ఆనందం ఏం కావాలి. అన్నం పెట్టే వాళ్ళు దొరకడం అదృష్టం అండి కదా. పై మాటలు మాట్లాడతారు, బాగానే ఉంటుంది. అక్కడికి తీసుకెళ్లి పరదేశంలో మన వాళ్ళుగా పెట్టి ఇంట్లో భోజనం పెట్టి పంపిస్తున్నారంటే ఇంకెంతకంటే ఉంది. నేను ఒకసారి వెళ్ళినప్పుడు, రెండోసారి మూడోసారి ఎప్పుడో ఒకసారి అమెరికా వచ్చినప్పుడు అటు వెళ్ళాను, వాషింగ్టన్. అది వెళితే యాక్సిడెంటల్గా పిట్స్బర్గ్లో ఉండిపోయాను. ఆ రోజు నా బర్త్డే రోజున, ఆ రోజున వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాను. నేను వెళ్ళేప్పటికి అప్పుడే క్లోజ్ చేసి పూజారి గారు వెళ్ళిపోతున్నారు. నన్ను చూసి మళ్ళా ఓపెన్ చేసి ప్రసాదం అది పెట్టి ఇచ్చెళ్ళాడు. అందుకని పిట్స్బర్గ్ బాగా. మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా వస్తానమ్మా. రైట్, థ్యాంక్ యూ. రైట్ అమ్మా, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నరేన్ గారిని పిల్లల్ని అడిగాను చెప్పమ్మా. బాబాయ్, థ్యాంక్ యూ. అండ్ హలో, హాయ్ అండి. హలో అండి, డిఎంకే గారు, నేను మధుమతినండి. మధుమతి వైశ్యరాజ్ గారు బాగున్నారా? బాగున్నా అండి, మీరు ఎలా ఉన్నారు? ఫెంటాస్టిక్ అండి. పక్కన కోటని ఉన్నారు, వారితో మాట్లాడండి, మహానటులు. షూర్ అండి. ప్లీజ్. హలో కోట శ్రీనివాస్ గారు, నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మీతో మాట్లాడాలంటుండే మాకు ఏదో అనుభూతిగా ఉందండి, చాలా స్పెషల్ గా ఫీల్ అవుతున్నాం. నిజంగానమ్మా, నిజంగా ధన్యవాదాలు. అలా ఫీల్ అవ్వడం చాలా నా అదృష్టం అండి. అయ్యో లేదండి, మీలాంటి వాళ్ళు అసలు తెలుగు ఇండస్ట్రీలో ఉండడం మా అదృష్టం. దాంతో మీలాంటి వాళ్ళతో మాట్లాడగలిసే అవకాశం వచ్చినందుకు ఇంకా అదృష్టం అండి. ఏం చేస్తుంటారమ్మా? మీరు ఇప్పుడు అన్నారు కదా హౌస్ వైఫ్ అని, వాళ్ళు చెప్పండి. బాగుంది కదా జోక్ గమ్మత్తుగా ఉంది కదా. ఇప్పుడు నెక్స్ట్ అంటే పాపులర్ అయిపోద్ది జోక్ కదా. ఈ జోక్ బాగా పాపులర్ అయిపోద్ది. హౌస్ వైఫ్ అని చెప్పుకుంటారు. అదే 2 డైలాగులు బాగున్నాయండి ఇక్కడ. మీరు అనేటట్టు టాయిలెట్ అటాచ్డ్, ఫ్యామిలీ అటాచ్డ్ కూడా. మీరు అంటే ఎన్ని రోజులు ఉన్నారో నాకు తెలియదు, కానీ కరెక్ట్ గా పోల్చేశారు ఇక్కడ లైఫ్ ని. చిన్న క్వశ్చన్ అండి కోట శ్రీనివాసరావు గారు, చెప్పు. మీరు చాలా సినిమాలు యాక్ట్ చేశారు కదా, మీకు నచ్చిన క్యారెక్టర్ ఏంటండి? దాంట్లో మీకు కష్టంగా అనిపించింది ఏంటి? మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ తల్లి? ఏంటండి? శ్రీకాకుళం అండి. శ్రీకాకుళం అంటే అటుపక్క సిక్కులు, ఉత్తరాంధ్ర, అంటిపండు, పంటలం, వెంకటరమణమూర్తి. ఏటంతావు? నానేటంతాను, నువ్వేటంతే నేను అదంతాను, నువ్వు ఆకంత నానేటంతాను. వెళ్ళిపోయిచ్చావు కదా. ఏమ్మా ఏం లేదు, మీరు అడిగిన ప్రశ్నకి ఒక చిన్నది కొంచెం ఎక్కువ సమాధానం అనిపిస్తుంది. లెంగ్త్ ఏం లేదు. ఇదివరకు సినిమా ప్రభావం మనుషుల మీద ఉండేది. అందువల్ల ఏమనేవారు, ఇదివరకు సాధన కట్స్, తలకి ఆడవాళ్ళు క్రాఫ్ వేసుకుని ముందుకు దింపేవారు. జ్ఞాపకం ఉందా లేదు మీకు? సాధన కట్ అని, అలాగే ఎన్టీఆర్ డ్రెస్ అని, అక్కినేని నాగేశ్వరరావు డ్రెస్ అని, వాణిశ్రీ చీరలని, ఇలాగా
పబ్లిక్లో బాగా అంటే వాళ్ళ డ్రెస్సులు అవన్నీ ఫాలో అయ్యేవారు. వింటున్నారా? కాబట్టి అప్పుడు ఏంటంటే రాజకీయ నాయకుడు ఇలా మాట్లాడాలి, కాంట్రాక్ట్ అయితే ఇట్లా మాట్లాడాలి, ముస్లిం అయితే ఇట్లా మాట్లాడాలి అని కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండేవండి సినిమా అనేది. ఇప్పుడు సినిమా బజార్ను పడిపోయింది, సో రోడ్డు మీద పడిపోయింది. సో కాంట్రాక్ట్ ఎలా ఉంటాడో ఇప్పుడు కొత్తగా ఉంటున్నారు, సాగలాలు ఎలా ఉంటున్నారో తెలియదు, బ్రాహ్మణులు ఎలా ఉంటున్నాడో అలాగే ఇంకోళ్ళు ఏదైనా తీసుకుంటే వాళ్ళ వృత్తుల ప్రకారం కానీ వాళ్ళు చేసే దీన్ని బట్టి కానీ వాళ్ళ భాషలు అన్నీ కూడా ఇప్పుడు మారిపోయినాయండి. అందువల్ల రోజుకో రకంగా కనపడుతున్నారు, కొత్త వాళ్ళు కనపడుతున్నారు. అందువల్ల ఆ పాత్రల్ని వేసేటప్పుడు వాళ్ళని ఎక్కడో పెట్టుకుని బ్రెయిన్లో పెట్టుకుని దాన్ని జాగ్రత్తగా ఇమిటేట్ చేసుకుని దాంట్లో ఇమిటేట్ చేయడం అనేది ఇప్పుడు వచ్చేసింది. ఇదివరకు ఏంటంటే సాంఘికం, పౌరాణికం, జానపదం, చారిత్రాత్మకం, కౌబాయ్ 5 సినిమాలే ఉండేవి. కాబట్టి 5 రకాల్లో ఏదో రకంగా యాక్ట్ చేసేవారు, స్టూడియోలోనే యాక్ట్ చేసేవారు. ఇప్పుడు రోడ్ల మీద పడిపోయాయి. అందుకని రోజుకి ఇప్పుడు నేను ఒక 150 సినిమాల్లో రాజకీయ నాయకుడు వేసి ఉంటాను మినిమం. మరి ఆ రాజకీయ నాయకులు మరి మీరు బోర్ కొట్టకుండా చేయగలుగుతున్నానంటే ఇవాళ బయట రాజకీయ నాయకుల్లో కొంతమంది టిపికల్గా ఎలా బిహేవ్ చేస్తుంటారు, మాట ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ అబ్జర్వ్ చేసిందే. అదే ప్రతిఘటన కదా, ప్రతిఘటన స్టార్టింగ్ అట్లా చేశాను కదా. హైదరాబాద్ రైలు గాడిలో పోయేటందుకు అంటే అప్పుడు అది కూడా అదే కదా, అప్పుడు వచ్చిందే కదా ఫస్ట్ స్టార్టింగ్ అదే కదా నాది, అదే కదా. హైదరాబాద్ రైలు గాడిలో పోయేటందుకు టికెట్ కొనేందుకు పైసలు ఉన్న పెతోడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతాడు. అసలు ప్రజాస్వామ్యం అంటే ఏంది వై అని నన్ను అడిగినావు అనుకో, ఆడికి ఏం తెలుసా, ఆడేం చెప్తాడు అనుకున్నావు? హైదరాబాద్లో ఆడు ఉండే హోటల్ పేరు చెప్తున్నాడు. మరి ఇసంటి ధమాకు లేని వాళ్ళందరూ నా తానికి వచ్చి నాకు సీటు కావాలి అని చంపు తింటాను. మరి నేను ఎవరికి ఇవ్వాలి సీటు? ఆడు తానున్నటువంటి సత్తా చూసి ఆయన పైసలు చూసి ఇవ్వాలి. ఇవన్నీ అబ్జర్వ్ చేసినవండి కదా. అలాగే కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్, అలాగే ఒక గణేష్, ఒక రక్షణ, ఒక గాయం, ఒక ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, ఆడువారి మాటలకి అర్థాలు వేర్లే, ఆమె, అహనా పెళ్ళంట, అతడు అన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్. 2 పూజారిలో ఒక ఆడంగిరేగులు వాడి వేషం, విలన్ వేషం ఎంత అద్భుతంగా ఉంటుంది. జంబలగిరి పంబ 15 రోజులు విజయనగరం విశాఖపట్నంలో మెడలో మంగళసూత్రం తిరిగాయి. గారు మరి ఆహ్లాదలు అంటే ఎవరు చూసి చేశారండి? ఆ సినిమాలోనే అసలు మిమ్మల్ని చూసి అంటే ఏడవాలని నవ్వాలో కూడా అర్థం కాదు. ఆ విషయంలో మహానుభావుడు జంజాల గారికి దండం పెట్టుకోవాలండి వాళ్ళు, నేను తలుచుకోవాలి. ఎందుకంటే అసలు యాక్చువల్గా ఆ క్యారెక్టర్ రావు గోపాలరావుతో వేయిద్దాం అనుకున్నారండి. అంటే అప్పటికి నేను అంత స్టార్ని కాదుగా, సీనియర్ ఆర్టిస్టు పెద్దని అనుకుని జంజాల గారే ఏమైనా సరే నాతో వేయించాలనుకున్నారు. అంటే ఏదో నేనంటే ఇదని కాదు, ఆయన చెప్పినటువంటి సమాధానం ఏంటంటే రామానాయుడు గారికి, నిర్మాతకి, సార్ నాయుడు గారు గోపాలరావు మహానటుడు, ఆయన గొప్ప విశేషం ఏంటి ఆయన గురించి చెప్పడంలో, ఆయన ఎలాంటి నువ్వు దరిద్ర మేకప్ చేసినా రిచ్గానే కనపడతాడు. ఆయనకు ఉన్నటువంటి కలర్కి కానీ ఆయన దీనికి కానీ కోట శ్రీనివాసరావుని అయితే కరెక్ట్గా మనం ఆ లుక్ కరెక్ట్గా వస్తుందండి. ముందు ఆ క్యారెక్టర్ కోసం పండిపోద్ది, నువ్వు నా మాట వినండి అని ఆయన పట్టుబట్టి నాతో వేయించారండి. అప్పుడే షార్ట్ లో ఫస్ట్ షార్ట్ కి వెళ్ళినప్పుడు ఇప్పటికి నాకు దేవరయాంజాలని హైదరాబాద్ దగ్గరే ఒక ఊరు, పల్లెటూరు పక్కది, అక్కడ ఇంట్లో వెళ్ళంగానే ముందు గొడ్డసావిడ ఒకటి కనపడితే అక్కడ కూర్చోబెట్టి నన్ను బ్రహ్మానందాన్ని తలకి తాడు చుట్టి మొత్తం క్రాఫ్ వేయించారండి అరగుండులాగా. తర్వాత నన్ను కింద పడి దొల్లాను, ఆ గుడ్డలన్నీ దరిద్రంగా కనపడాలని. అప్పుడు ఆ కళ్ళజోడు పలకలు కొట్టి వాళ్ళ కంటికి పెట్టారు. అప్పుడు లుక్ చూసుకుని అద్భుతం అని అది వెళ్ళిపోయిందండి. మహానుభావులు మీ అందరికి ప్రేమకి ఇప్పుడు అది అవుట్ స్టాండింగ్ సినిమా అయిపోయిందండి. అది ఇంకో 50 సంవత్సరాలు నిలబడి ఉంటుంది ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ మధుమతి గారు, మీరు పర్మిషన్ ఇస్తే. థ్యాంక్ యూ, నమస్కారం. హలో 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 వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నమస్తే డిఎంకే గారు, నేను సుధా అండి. సుధా బిక్కి, ప్లీజ్ మాట్లాడండి కోట శ్రీనివాసరావు గారితో. అంటే వారు చెప్పంగానే మీరు చెప్పేస్తారు, రెగ్యులర్ గా అప్పుడు మాట్లాడుతుంటారు. స్పెషల్ గెస్ట్ హలో నమస్తే అండి. నమస్కారం అమ్మా. సుధా ఎలా ఉన్నారండి? బాగున్నారు, మళ్ళీ అడగకూడదు.
మీరు బాగుంటేనే స్టూడియోలో ఉంటాను ఇందాకే చెప్పేశారు కదా, అడగకూడదేమో అంటున్నా. జాగ్రత్త పడుతున్నారు. అదేనమ్మా, ఇప్పుడు కొంతమంది క్యారెక్టర్లు అట్లా ఉంటాయి, మనం ఏది మాట్లాడినా వాళ్ళు విడుచుకుపడుతుంటారు కదా. ఏమండి బాగున్నారా అని అడిగా లేదు, మీరు అలా అంటుంటే కాదండి క్యారెక్టర్లు ఇట్లాగే వస్తుంటాయి అనిపిస్తుంది ఇంట్లో వాళ్ళు అన్నట్టు. కాదండి ఇట్లాగే పుడుతుంటాయి క్యారెక్టర్లు ఇట్లా మాట్లాడుతుంటేనే. ఇప్పుడు కొంతమంది ఉంటారు కదా మన పల్లెటూరులో చాదస్తం కోపిస్తుంటారే అని, మన తెలుగులో మనకి దీంట్లో ఉంది కదా మిత్రలాభం మిత్రభేదం, దాంట్లో వస్తూ ఉంటుంది. ఈర్ష్యాడు జుగుప్ సావంతుడు నిస్సంతోషి క్రోధనుడు నిత్య శంకితుడు పరభాగ్యోపజీవి అంటే వాళ్ళు తీసుకెళ్లి రంభావరితో పక్కన కూర్చోబెట్టి ఏడుతూ కూర్చుంటారంట. అంటే సుఖపడి ఆ నవ్వు అనేది ఉండదు వాడి దగ్గర. అలాంటి క్యారెక్టర్లు ఉంటాయన్నమాట. అలాంటి వాళ్ళని ఏమండి బాగున్నారంట, అబ్బే లేదు గవర్నమెంట్ హాస్పిటల్ బెడ్ మీద పడుకోబెట్టి బ్లడ్ ఎక్కిస్తూ అయిన వాళ్ళందరూ టెలిగ్రాములు పంపిస్తున్నారు, ఆంబోతులాగా ఎదుర్కొన్న కనపడుతున్నాను బాగున్నారా అనేది ఇదో ప్రశ్న. ఏం మాట్లాడాడు ఇంకా, ఏమంటే బస్ స్టాండ్ లో నుంచి బస్సు కోసం అన్నా, లేదు నాయన గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెలికాప్టర్ వచ్చి లిఫ్ట్ చేస్తానంటేను లిఫ్ట్ ఇస్తానంటే ఉంటుందండి. ఓకే సుధ గారు, ఎక్కడుంటారమ్మా మీరు? నాకు ఒక్కసారి చాలా బాధ వేసింది. అంటే ఇంతకు ముందు ఒకసారి మీరు అదే వేరే భాషల వాళ్ళని తెస్తున్నారు అని చెప్పేసి అన్నప్పుడు మిమ్మల్ని తీసుకొచ్చారు దాంట్లోకి. నాకు అప్పుడు మాత్రం చాలా బాధ వేసిందండి. చూసాను నేను అది టీవీలో. సో నాకు చాలా బాధ అనిపించింది. అంటే ఏ విషయంలో? అంటే మీరు బడ్జెట్ కి ఇది చెయ్యట్లేదు అని ఇప్పుడు డైరెక్టర్స్ అందరు ఇది చేశారు చూడండి. నట్ కుమార్ గారు అంటే నన్ను కొంచెం అంటే నేను మాట్లాడింది కరెక్టా కాదా? మీరు ఎలా మీరు చెప్పింది కరెక్ట్, అది అందరికి తెలుసు అని మీరు చెప్పారు. మీ సమాధానం కూడా నచ్చింది, కానీ మిమ్మల్ని తేవడం కూడా నాకు బాధ వేసింది. సుధ గారు మీ వెనక చాలా మంది ఉన్నారండి, పెద్ద క్యూ ఉంది. ఓకే అండి, ఓకే అండి, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, నైస్ టాకింగ్ టు యు. హలో హాయ్ అండి. హలో వెల్కమ్ టు టాలీవుడ్ టాక్స్. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? హలో సార్, డిఎంకే గారు, శాండీ ఫ్రమ్ ఒరిస్సా. ఎస్ అండి. ప్లీజ్ కోట శ్రీనివాసరావు ఉన్నారు, మహానటులు, వారితో మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం అండి సార్, నేను మీ పెద్ద ఫ్యాన్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ మీరు సార్ అన్నారు సార్, నేను చాలా చిన్నవాడిని. ఏం చేస్తుంటారు మీరు? నేను చదువుతున్నాను సార్, బీటెక్ ఫైనల్ ఇయర్. ఫైనల్ ఇయరా? ముందే అంటే ఫైనల్ ఇయర్ అంటే ఎన్నోసారి అని. హలో హలో చెప్పండి. ఎన్నోసారి ఫైనల్ ఇయర్? నాది ఇప్పుడు దాకా బ్యాక్ లేదండి. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. జోక్ కోసం అడిగానండి, ఏమనుకోవద్దు సార్. ఏదో జోక్ గా అడిగాను, ఏమనుకోకండి. అయ్యో ఎంత మాట సార్. చెప్పండి. మీకు ఆ సెన్స్ ఆఫ్ హ్యూమరే నచ్చేది సార్. అహన పెళ్ళంటలోని ఆ క్రాఫ్ చాలా వెరైటీగా ఉంది కదా సార్. అది విగా లేక నిజంగానే క్రాఫ్? లేదండి, ఒరిజినల్ అండి. ఇందాక చెప్పాను కదే, ఫస్ట్ స్టార్ట్ చేయబోయే ముందు ఎదురుకుండా గొడవ చోటు ఉంటే దాంట్లో కూర్చోబెట్టి చేయించారండి. ఇది క్రాఫ్ వేయలేదండి, మిషన్ అంటారే, ఒక చిన్న మిషన్ ఉంటదండి హెయిర్ డ్రెస్సెస్ దగ్గర, ఆ మిషన్ కొట్టారనమాట. అంటకత్తిరండి, మిలిటరీ క్రాఫ్ లాగా. మా చిన్నతనాలు ఏమంటారంటే సమ్మర్ కట్ అంటారు, అంటకత్తిరి అంటారు. కానీ చాలా బాగా సూట్ అయింది సార్. అది పర్ఫెక్ట్, ఆ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా సూట్ అయింది. అవునండి, ఇప్పటికీ ఆ ఫిలిం చూస్తున్నాము. అవునండి, అది ఎప్పుడు ఇవాళ కూడా జెమినీ కామెడీలో వచ్చింది అది. అదే కర్రలు వేరుకునే సీన్ వచ్చింది, చూస్తుండేవాడిని. చాలా చాలా హ్యాపీగా ఉంది. డిఎం గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి నమస్కారం అండి, అందరికి నమస్కారం. మాట్లాడించిన చల్లగా చూడాలండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సార్ మీరు ఫిలిమ్స్ ఇంకా చాలా చేసి ఇంకా చాలా నవ్వించాలని. క్యారెక్టర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి, కామెడీ కూడాను చాలా బాగుంటుంది. అసలు ప్రతి క్యారెక్టర్ కి బాగా సూట్ అవుతున్నారు మీరు. దట్స్ రియల్లీ వెరీ నైస్ అండి. ఓకే, థ్యాంక్ యూ శాండీ, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. హ్యావ్ ఎ నైస్ డే, బై బై, టేక్ కేర్. బాయ్ అండి, థ్యాంక్ యూ. బాయ్. వన్ మోర్ కాల్ అండి. హలో హాయ్ అండి. హలో హలో వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నా పేరు త్రివేణి అండి, బోస్టన్ నుంచి మాట్లాడుతున్నాను. నమస్కారం అండి డిఎంకే గారు. నమస్తే అండి. అనే కోట శ్రీనివాసరావు, మహానటులు కోట శ్రీనివాసరావు మా స్టూడియోలో ఉన్నారు, ప్లీజ్ వారితో మాట్లాడండి. నమస్కారం అండి కోట శ్రీనివాస్ గారు. నమస్కారం అమ్మా.
బాగున్నారని అడగలండి, ఎందుకంటే ఇప్పుడే సమాధానం చెప్పారు మీరు కదా. బాగున్నారా? నేను బాగున్నానండి. లేకపోతే మీరు మరి నేను చెప్పినట్టు చెప్పాలి, అప్పుడు బాగుంటది. బాగుండబడ్డా కదరా నాయన నీతో మాట్లాడుతున్నా. మీరు చెప్తే బాగుంటుందండి, మీరు చెప్తే బాగుండదు. బాగుండదండి, ప్రతి జోక్ అండి రెసిప్రేషన్ ఉండాలి కదా, హాస్యం అక్కడే పండు. చాలా చాలా సంతోషం అండి మీతో మాట్లాడినందుకు. అయ్యో నా అదృష్టం అండి, ఎక్కడెక్కడో ఉండేటువంటి. అహనాపల్లి ఇంట్లో మీ కోడిని ఆలుగట్టి పెడతారు సార్, దాని ముందు డైలాగ్ ఉంటాయి కదా, అంత బాగుంటుంది, చెప్పరా ఒకసారి. క్యాంప్కి వెళ్ళలేదమ్మా, రావయ్యారా? అదేనా ఇవాళ మా ఇంట్లో కోడి కూర. రావయ్య, అన్నయ్య వచ్చాడు, వడ్డించు, కమ్మగా తిని హాయిగా రెస్ట్ తీసుకుని వెళ్ళు. కోడి ఏదంటే అదిగో అని చూపిస్తాను, అదే ఆ కోడి అన్నప్పుడు క్లోజ్ పడుతుంది భయంకరంగా. ఏదో మనిషి తింటున్నట్టు ఉండదు, పశువు తింటున్నట్టు ఉంటుంది అండి. అలాగా చాలా 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 మీ సినిమా మీరు ఉన్నారంటే ఆ సినిమా చూడకుండా ఉండలేమండి. అదేనండి నా అదృష్టం. ఇంతవరకు కోట శ్రీనివాసరావు బలాన వేషం చెడగొట్టాడని పేరు లేదండి, ఆయన్ని బాగా ఉపయోగించుకోలేకపోయారని కూడా ఉంది. కానీ కొన్ని కొన్ని సినిమాల్లో చిన్న చిన్న వేషాలని ఆ అదృష్టం మీ అందరు ప్రేమ అండి. మీరందరూ నన్ను ఆశీర్వదించబట్టి ఇంత వాడినయ్యానని నా భావన. నాకు ఇంతకంటే ఇక గర్వం రాదు, ఏమి రాదు. మీ ప్రోగ్రామ్స్ టీవీలో ఫస్ట్ వచ్చేవారు చూసేవారా? ఆ ప్రోగ్రామ్ నుంచి నేను ఎప్పుడు చూస్తాను. మీరు బ్లాక్ అండ్ వైట్, బ్లాక్ అండ్ వైట్, బ్లాక్ అండ్ వైట్ టీవీలో వచ్చేవారు. సీతాపతి, హూష్కాకి, ఇల్లెలికి ఈగ, ఇవన్నీ 1978 అండి ఇది. త్రివేణి గారు, మీరు అనుమతిస్తే చాలా మంది ఉన్నారండి మీ వెనక, ప్లీజ్. తప్పకుండా అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. హలో 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 సార్, డిఎంకి సార్. సార్ నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ నేను సౌదీ అరేబియా నుండి మాట్లాడుతున్నాను సార్, నజీర్ని. నజీర్ గారు సౌదీ అరేబియా నుంచి. కోట శ్రీనివాసరావు ఉన్నారు, అన్నయ్య వారితో మాట్లాడండి. కొద్దిగా సార్. హలో నమస్తే సార్. నమస్కారం నజీర్ గారు. హలో హలో సార్, సార్ శ్రీనివాస్ కోడి శ్రీనివాసరావు గారు సార్. నమస్కారం అండి. అంటున్నారు. హలో సార్, ఈ మధ్య సార్ మీ సినిమాలు రావట్లేదు సార్, కొద్దిగా తక్కువ సార్. వస్తూనే ఉన్నానండి. బృందావనం ఇట్లా వస్తున్నారు కదండి అన్నిట్లో. పర్లేదండి, వస్తున్నా ఉన్నాను, కానీ ఇది వరకు అంత పవర్ఫుల్ క్యారెక్టర్లు రావట్లేదండి. అంటే రెండు కారణాలు. ఒకటి మెయిన్, అసలు అట్లాంటి సినిమాలే లేవు. రెండు ఏంటంటే కొంచెం ఏజ్ కదా, ఇదివరకు లాగా ఫైట్లు గీట్లు చేయలేను, కింద మీద పడలేను. అలా కొంచెం ఏజ్, దాని తోడు వచ్చి మంచి సాఫ్ట్ క్యారెక్టర్లు ఇచ్చారు. వాటిలో కూడా మీ అందరి ఆశీర్వాదం వల్ల పాస్ అయిపోయాను కదా. మరో కాల్ వచ్చారు. హలో హలో, వెల్కమ్ టు టాలీవుడ్ టాక్స్. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నా పేరు వల్లి అండి, న్యూజెర్సీ నుంచి మాట్లాడుతున్నానండి. డిఎంకే గారు. కోట శ్రీనివాసరావు అన్నయ్య ఉన్నారు, మహానటులు, వారితో మాట్లాడండి ప్లీజ్. నమస్కారం అండి, ఎలా ఉన్నారండి? బాగానే ఉన్నానమ్మా. ఇప్పుడే ఉంటావు, మళ్ళీ అదే ప్రశ్న వేస్తావు. అంటే పెద్దవాళ్ళని అలా పలకరించాలని చెప్పి నేర్పించారు కదండి. అలా కాకుండా ఇంకో రకంగా పిలిచినా తప్పే. వాడికి చాలా బాగున్నామండి అని చెప్తానండి అప్పుడే. సరే, నాకు కొంతమంది అడుగుతుంటారు, ఏమంటే ఎలా ఉన్నారు సార్ అంటారు, బాగున్నారా అని కూడా అడుగుతారు. అట్లాగా రెండు కలిపి ఉంటాయండి. లేకపోతే మాట్లాడుతూ ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటారు. చెప్పమ్మా. మీకు ఒక చిన్న కాంప్లిమెంట్ ఇద్దామనండి. చెప్పమ్మా. రావణాసుడు దశావతారాలు ఎలా అంటారు, కోటా శ్రీనివాసరావు గారికి అలా శతకోటి అవతారాలని నేను చెప్పాలనుకుంటున్నానండి. అన్ని క్యారెక్టర్ చేశారు. ఏ క్యారెక్టర్ బాగుంది, ఏ క్యారెక్టర్ బాగాలేదని కాకుండా ప్రతి ఒక్క దానికి ఎంత ఫుల్ జడ్జ్ చేశారంటే మీరు యాక్టింగ్ దీంట్లో కూడా. నిజంగా హ్యాండ్స్ ఆఫ్ అండి. మిమ్మల్ని ఇంకా రావు గోపాలరావు గారి తర్వాత మిమ్మల్ని లైన్ గా బార్డర్ గా పెట్టుకుని యాక్టింగ్ నేర్చుకునే వాళ్ళు గానీ, మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు గానీ చాలా చాలా మంది కూడా వచ్చారు ఇండస్ట్రీకి అనిపిస్తుంది నాకైతే చూసి. కొంచెం అంటే తట్టుకోలేకపోతున్నాను. మీరు కొంచెం బాగుందని చివర్లు బాగున్నాయి, కానీ మొదటి స్టార్టింగ్ కొంచెం అంత అర్హత ఉందో లేదో నాకు తెలియదండి. మీకు ఆ ప్రేమ ఉండటం అనేది నా అదృష్టం అండి, జన్మ జన్మలకి. ఎందుకంటే నేను మిమ్మల్ని అంటే నేను పర్సనల్ గా ఒకసారి చూసాను. నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు మా నాన్నగారు సీజీఎం సెక్రటరీ లో వర్క్ చేసేవాళ్ళు ఎస్బీఐ బ్యాంక్ లో, మెయిన్ బ్రాంచ్ లో. ఏ బ్యాంక్ అండి? ఎస్బీఐ అండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ కదా కోటిలో. అవును. మా నాన్నగారు సీజీఎం సెక్రటరీ లో చీఫ్ గా అక్కడ వర్క్ చేసేవాళ్ళు. సో అప్పుడు వచ్చాను నేను, మీరు అక్కడికి వచ్చారు. పేరు? పివిఎస్ శర్మ అనండి, అందరు శర్మ అంటారండి. అవునండి.
సో అప్పుడు మిమ్మల్ని గోదావరి జిల్లాలు కదా మీది? గోదావరి జిల్లా అయినా? కాదండి, గుంటూరు. రాయలసీమ. రాయలసీమ. నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 20 సంవత్సరాలు పనిచేశానండి. అదే అప్పుడు మా నాన్నగారు అప్పుడు తీసుకొని వచ్చారు అక్కడికి. సో అప్పుడు అలా చూసాను మిమ్మల్ని. నాకు చాలా భయంగా ఉండింది అప్పుడు, ఎవరు కొత్త వాళ్ళు కదా అనేసి. ఓకేనండి, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మీ. చాలా ఇవాళ చాలా మాకు అసలు ఎంత అంటే చాలా చాలా సంతోషంగా ఉందండి మీతో మాట్లాడడము. మళ్ళీ ఇన్ని సంవత్సరాలు అలాంటి పరిస్థితి ఉందమ్మా నాకు. నన్ను ఎందుకంటే ఎంతో గొప్పగా అంటే మా ఏదైనా మాటల మీద వచ్చినప్పుడు ఇది వరకు మా అబ్బాయి అడిగేవాడు నన్ను. వాడున్న కాలంలో వాడు బతుకున్నప్పుడు వాడు నన్ను అప్పుడప్పుడు ఏదన్నా అడుగుతుంటే, అది కాదురా అంత పెద్ద కారు మనకెందుకురా, అదిరా అది అంటుంటే, మీకేంటండి వ్యక్తి తిరగని ఎంతమంది చాలా మంది తిరుగుతుంటారు అది అంటే మనకెందుకురా అంటుండేవాడిని ఏదన్నా చిన్న చిన్న వాటిలో. మీ గురించి మీరు ఏమనుకుంటున్నారండి? థ్యాంక్స్ అమ్మా. వాడు ఏమన్నాడు మీ గురించి అంటే నేను చెప్పేది ఏంటంటే, మీరు అన్న మాటకి దానికి మొట్టమొదటి మీరు ఇచ్చిన దానికి మీ గురించి మీరు ఏమనుకుంటున్నారండి అన్నాడు నన్ను. నాకు తెలియదురా అన్న. అదే మీ ప్లస్ పాయింట్, మీ విన్నింగ్ అదే అన్నాడు. మీ గురించి మీకు తెలియకపోవటమే మీ గొప్పతనం అన్నాడు. అదే ఈ పొజిషన్ రావడానికి కారణం అది. మీలో ఎక్కడ సినిమా వాతావరణం లాగా, సినిమా వాళ్ళలాగా ఏదో కాస్త జనరల్ గా అనుకునే సినిమా వాడు అంటే ఎట్లా ఉంటారు అట్లా ఉంటారు, అలాంటి బిహేవియర్ నాకు జనరల్ గా అలవాటు అవ్వలేదమ్మా. మొదటి నుంచి నేను చూసానండి, మీరు చాలా సింపుల్ గా ఉంటారు. ఏదో ఇంట్లో అంటే ఇంటి పక్కన అంకుల్ లాగా అలా చాలా చాలా సింపుల్ గా ఉంటారు. నేనైతే చాలా పెద్దగా ఊహించుకున్నప్పుడు పెద్ద కార్ లో వస్తారు, ఇలా చాలా అంటే కాళ్ళ మీద కాలు వేసుకొని ఇలా కాలు ఊపుకుంటూ ఇలా మాట్లాడతారు. అంటే చిన్నదాన్ని కదా అప్పుడు చాలా ఊహించుకున్నాను నేను. థ్యాంక్ యూ మ్యామ్. మీరు అలా కాకుండా చాలా సింపుల్ గా చాలా బాగా ఉన్నారు. ఓకేనండి, చాలా థ్యాంక్స్ అండి. మీ ఆశీర్వాదం, మీ ప్రేమ ఇలా ఉంటూనే ఉండాలి నాకు. రైటమ్మా, ఉంటాను. హలో, హాయ్ అండి. హలో, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గ్యాప్ ఇవ్వండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారంటే కలిసిపోయింది. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? తెలుగు కదా. రాజ్ కుమార్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? యూకే నుంచి. మాట్లాడండి. యునైటెడ్ కింగ్డమ్, లండన్. మాట్లాడండి సార్. రవి అస్తమించండి సామ్రాజ్యం. నమస్కారం అండి రాజ్ కుమార్ గారు, మాట్లాడండి. రాజ్ కుమార్ గారు నమస్కారం. నా పేరు కోట శ్రీనివాసరావు. కట్ అయిపోయింది. మరో కాలర్ ఉన్నారు. హలో, హాయ్ అండి. హలో అండి, నా పేరు శ్రీనివాస్ అండి, నేలాస్ నుంచి కాల్ చేస్తున్నాను. కోట గారితో మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం సార్. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. యాక్చువల్ గా మీరు మా తెలుగు ఇండస్ట్రీలో మీరు ఉండటం మాకు చాలా చాలా హ్యాపీ సార్. మీ ఏ సినిమాలో ఏ క్యారెక్టర్ చూసినా గానీ దానిలో ఇన్వాల్వ్ చేస్తారు. ఐఎమ్ రియల్లీ ఎంజాయ్. ఉన్నారు సార్ తమరు ఇప్పుడు? మీరు ఎక్కడున్నారు మాట్లాడుతున్నారు? నేను డాలాస్ నుంచి మాట్లాడుతున్నానండి. సార్ ఇంకా సార్ ఏ ఊరు? వస్తున్నారా సార్? వస్తానండి. ఏదో ఈ తానాలు తందానాలు ఉంటాయి ఏం చూడాలండి. ఎవరైనా పిలిస్తే వస్తానంటే నాకు ఈ మనీ మైండెడ్ గా రావటం నాకు ఇష్టం ఉండదు సార్. నా అలవాటు కాదు. అది వెళ్ళిన దగ్గర నుంచి ఈ రెస్పెక్ట్ ఉండదండి కదా. వాళ్ళు ఇచ్చేదేదో భగవంతుడు మనం ఏదో ఇస్తున్నాడు, సంపాదించుకుంటున్నాం సరదా. మన వాళ్ళు ప్రేమగా పిలిస్తే చక్కగా ప్రేమగా వెళ్ళి 4 రోజులు గడిపోద్దామని అనిపిస్తుంటుంది నాకు. అందుకని ఈ ఆర్టిస్ట్ లాగా ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం అది ఇది అట్లా రావడం అనేది నాకు ఉండదు. ఎందుకంటే నేను ఏదైనా మీటింగ్లో మాట్లాడుతుంటే మాటల్లోనే కొంచెం నేను మాట్లాడేదంటేనే కామెడీ వచ్చేస్తూ ఉంటుంది. అందువల్ల కొంచెం వస్తానండి. ఇప్పుడు ఇది 8 సార్లు వచ్చాను. వస్తుంటాను, ఎప్పుడైనా వస్తాను. నెక్స్ట్ కూడా ఏదో అడుగుతున్నారు ఇప్పుడేవో ఆట అని, నాట్స్ అని, నాట్స్ అలాగే ఏవో 2-3 వచ్చినాయండి పేర్లు. అందరూ అడుగుతున్నారు, చూస్తున్నానండి. అందరికి ఇప్పుడండి పర్లేదండి, మీ ఆశీర్వాదం. ఆల్మోస్ట్ అందరు హీరోస్తోనూ సినిమా ఉంది. బట్ కాకపోతే ఇది వరకు అంత సబ్జెక్ట్స్ ఇప్పుడేం లేవు కదా అలాంటివి. అరగంట కొట్టుకోవడం, అరగంట లవ్ ఆడటం,
ఒక అరగంట ఈడెవడో చెప్పుకోవడం, ఆ అమ్మాయి ఎవరో చెప్పుకోవడం, అప్పటికి 30 సినిమా అయిపోద్ది. చివరికి నాలాంటి వాడు వచ్చి కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకుంటారు, ఆగా అంటారు, శుభం కార్డు వేస్తారు. అదే కదా సినిమా. ఓకే సార్, ఇట్లానే హ్యాపీగా ఉండాలని. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ చాలా. అలాగే థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి శ్రీనివాస్ గారు. నైస్ టాకింగ్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. మరో కాల్ ఉన్నారు. హలో, హాయ్ అండి. హలో, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ అండి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు క్రిష్ అండి, నేను దుబాయ్ నుంచి మాట్లాడుతున్నాను. దయచేసి కోట శ్రీనివాస్ గారితో మాట్లాడండి. క్రిష్ అండి, డైరెక్టర్ క్రిష్ గారు ఎక్కడున్నారా? నమస్కారం సార్. నమస్కారం అండి. మీరేంటి తెలుగు డైరెక్టర్ క్రిష్ గారా? కాదండి. కాదు కదా. చెప్పండి సార్. నమస్కారం. బాబులం మేము, మందు బాబులం. అప్పుడే వచ్చేసిందండి అక్కడికి? ఎప్పుడో వచ్చిందండి, ఎప్పుడో వచ్చింది ఇది. అలాగా. బాగుంది. బాబులం మేము, మందు బాబులం, మందేస్తే మాకు మేమే మహారాజులం. ఇంకా చెప్పండి సార్, మీ సినిమాలో అసలు మేము చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాము. ఆహనా పెళ్ళంట, అక్కడ నుంచి స్టార్ట్. ఇంకా క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానివ్వండి, కమెడియన్ కానివ్వండి, ఏదైనా విలన్ కానివ్వండి, ఏదైనా కూడా మిమ్మల్ని అసలు మించిన వాళ్ళు లేరు అసలు. ఇంకా ఈ తరంలో అసలు వర్సటాలిటీ ఉండడం అనేది ఒక అద్భుతం. అదేనండి, అది ఒక అదృష్టం కదండి. అవునండి. ఇప్పుడు ఏం చేస్తున్నారండి సినిమాలు? ఇంకా పర్లేదు నాయన, అన్ని ఆల్మోస్ట్ ఆల్ పెద్దవాళ్ళ సినిమాలు అన్నిట్లోనూ ఉన్నాను. అంటే సోకాళ్ళు పెద్ద హీరోలు అనుకున్న వాళ్ళు. ఈ వరకు పెద్ద హీరోలు, మంచి హీరోలు అనుకునే వాళ్ళం. ఇప్పుడు ఏం లేదండి, కమర్షియల్ హీరోస్ అంతే. ఇప్పుడు లేవులేండి అట్లాంటి. ఇప్పుడు ఓన్లీ కమర్షియల్ హీరోస్. లేటెస్ట్ గా వచ్చిన సినిమాల్లో బాగుంది అది. ఏదండి? బృందావనంలో. అయ్యో, మంచి క్యారెక్టర్ అండి. అదే అలాంటివి వెరీ రేర్ గా వస్తుంటాయి సినిమాలు మనకి. వాటిల్లో ఛాన్స్ రావడం అనేది ఈ టైంలో కొంచెం అదృష్టం అండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నైస్ టాకింగ్ టు యూ. హ్యావ్ ఎ నైస్ డే సార్. బై బై, టేక్ కేర్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంది ఉన్నారు కాలర్స్. హలో, హాయ్ అండి. హలో, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ అండి. ఏమండి? నేను మల్లాది వెంకట కృష్ణమూర్తిని. సార్ నమస్కారం సార్. మల్లాది వారు, మల్లాది వెంకట కృష్ణమూర్తి. నమస్కారం అండి. ఒకసారి వారితో మాట్లాడదామని. యాక్చువల్ గా నేను వానేజ్ ఫోన్ నుంచి ఫోన్ చేస్తున్నాను. గరగర శబ్దం వస్తుందా చెక్ చేయమని చెప్పి ఈ ప్రోగ్రామ్ లో మాట్లాడమని అర్జున్ గారు చెప్పారు. అచ్చా, మాట్లాడండి. కోట శ్రీనివాస్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. ఓకే అండి. నమస్కారం. నమస్కారం కృష్ణమూర్తి గారు. నమస్కారం కోట శ్రీనివాసరావు గారు. మల్లాది వారు చెప్పండి. మీరు ఎక్కడ పుట్టారు? ఎలా అడిగారు? బందర్ కదా? అవునండి, మాది బందర్ అండి. ఓహో, మీది బందరేనా? మాది బందర్. ఇస్గప్ లో మీరు బందర్ పొగిడేసి మిగతా అన్ని విజయవాడతో సహా అన్ని తీసి పారేశారు. కాబట్టి నాకు మీరు కంకిపాడు పుట్టారని తెలుసు, కానీ బందరా కంకిపాడ అని చిన్న డౌట్ వస్తూ ఉంటుంది. కంకిపాడేనండి. మీ బందర్ రోడ్డు మీద ఉంటుంది, మెయిన్ రోడ్డు మీద ఇల్లు. అదేనండి. మన మా కృష్ణమూర్తి గారన్నా? మల్లాది కృష్ణమూర్తి, హైదరాబాద్ కృష్ణమూర్తి గారు. అవునండి. చిక్కడపల్లిలో మరి మీ ఇంట్లో భోజనం చేసింది మర్చెట్టిపోతాను నేను. అయ్యో, అవునండి. సాయంకాలం పూట, రాత్రిపూట భోజనం చేశాను. రాత్రిపూట భోజనం చేశాను లేట్ అవర్స్ లో. అవునండి. అవాళ మీ అమ్మగారు కూడా ఉన్నారు, కొంచెం అనారోగ్యంతో ఉన్నారు అప్పుడు. అవునండి. నమస్కారం కూడా పెట్టుకున్నాను ఆవిడికి. అవునండి. ఇది ఆల్మోస్ట్ 15-20 సంవత్సరాలు అయింటుందేమో. 15 సంవత్సరాల పైన. నాకు మీరు వేసిన అన్నిట్లోకి లిటిల్ సోల్జర్స్ లో మేజర్ క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉందండి. అవునండి, మీరు రాసినటువంటి రచనలన్నీ కూడా ఒకటనేది నాకు కనీసం నాకేదో లిటిల్ సోల్జర్ అండి. మీరు అన్ని బాగుంటాయి. ఇప్పుడు మా అందరికి దూరం అయ్యారుగా. భగవంతుడికి దగ్గర అవడంతో అందరికి దూరం అయి ఉంటా బహుశా. భగవంతుడికి ఎంత తొందరగా వెళ్దామన్నా మనం రానివ్వడండి, దూరం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మమ్మల్ని మర్చిపోతే ఎట్లా? మీరు అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళు తెలుగుకి చూడండి, తెలుగు రాష్ట్రం, తెలుగు 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 అంటున్నారు కానీ ఏమీ లేదు. తెగులు పట్టిపోయింది, అర్థం పోయిందండి, కమ్మదనం పోయింది, తెలుగు భాషే పోయింది. ఇప్పుడు అంతా మమ్మీ డాడీ. ఇదివరకు మీరు మాట్లాడుతున్నప్పుడు, మీ నావెల్స్ చదువుకున్నప్పుడు, మీరు రచనలు చదువుకున్నప్పుడు, వీరేంద్రనాథ్ గారు మీరందరూ కలిసి మనం అంతా మన కళ్ళ ముందే ప్రపంచం మారిపోయింది. నాకు ఇవాళ నాకు అసలు మీరు నా కంటి ముందు నాకు ఆ సొగం నెరిచిన జుట్టు, ఆ క్రాఫ్, కళ్ళజోడు, ఆ చిక్కడిపల్లి, ఆ ప్యాంట్ షర్ట్ తిరగడం, అసలు
ఎంత ఇప్పుడు అంటే ఒక సినిమాలా గడ్డర్నట్టు తిరిగిపోతుంది, ఫ్లాష్ బ్యాక్ అంటారే అక్కడ దిగుతుంది. ఎలాంటిదండి మీరు ఇవాళ ఎంత కోల్పోయిందండి నిజంగా. మీరు దూరం అవటం కూడా వల్ల కూడా తెలుగు భాష కూడా ఇక తట్టుకోలేక మీ అంట వచ్చేసిందేమో. తెలుగు భాషకి ఇటువంటి మహానుభావులు అదేనండి, ఇప్పుడు ఆయన లెక్క లేరని ఆయనతో పాటు వెళ్ళిపోయి ఉంటుంది. అలా పట్టేసింది, ఏం చెప్తామండి. ఎంత చక్కటి. ఇంకొంచెం వెనక్కి ఫ్లాష్ బ్యాక్ కి వెళ్తే మీరు బౌద్ధ నగర్ లో ఉండేటప్పుడు మీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఆటోలో మైత్రం కలిసి వెళ్ళేవాడిని, దారిలో దిగేవాడిని. అవునవును 1970s లో. అవునండి, 72, 73. మీరు లిటిల్ సోల్జర్స్ లో వేసిన క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది. చాలా థ్యాంక్స్ అండి. దాని నంది అవార్డు కూడా వచ్చింది సార్. హలో, దానికి నంది అవార్డు కూడా వచ్చింది. దానికి నంది అవార్డు కూడా వచ్చింది. అవునండి. మీరు వేసే కామెడీలు విలని ఇట్లాంటి ఒక ఎత్తు. అవునండి. లిటిల్ సోల్జర్స్ మేజర్ టైప్ క్యారెక్టర్ చాలా అది చేయడానికి. సార్ మీరు పెద్దవారు, మీకు నేను చెప్పుకోవాలి ఒక విషయం. మీరు చూసింది చాలా బాగుందండి. ఈ మధ్యన మరి మీరు చూడలేదేమో కృష్ణమూర్తి గారు, ఒక్క సినిమా తెప్పించి చూడండి. ఆడువారి మాటలకు అర్థాలు వేరులే అని సినిమా ఉందండి. మాటలకి అర్థాలు వేరులే చూడండి సార్. మీరు తప్పకుండా నా టెలిఫోన్ నెంబర్ ఇస్తాను, 9848 44424 సార్. 44424. అదండి. ఒక్కసారి మీరు చూసి కోటతో ఏమయ్యా కోట నువ్వు ఎందుకు భలే అదృష్టం చెప్పండి, ఎందుకు మీరు చూసి ఒకసారి ఫోన్ చేయండి. అంటే మీ కాదండి, ఈ గ్యాప్ తర్వాత ఈ మధ్యకాలంలో జనరల్గా కొంచెం పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ మనకున్న ఇబ్బందులు, మానసికమైనటువంటి బాధలు వీటితో కొంచెం డైల్యూట్ అవుతూ ఉంటుందండి మన టాలెంట్. అది లేకుండా దినదిన ప్రవర్తనానికి రోజు గ్రాఫ్ పెరుగుతుంది గురుగారు. అది నిజంగా నా గురువులు, నాకు విద్య నేర్పిన గురువులు, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, మీలాంటి వారి సహచరంతో ఆ తెలుగుదనానికి ఆ పట్టు పోవట్లేదు గురుగారు. అది ఇంకా భగవంతుడు కలకాలం ఇవ్వాలని కోరుకుంటున్నాను, అంతకంటే ఏం లేదు. నిజంగానండి. ఎంత 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 అసలు నాకు చిక్కడపల్లి అవన్నీ జ్ఞాపకం వచ్చేసినాయి. నాకు ఆ చీటేవాల అరటిపళ్ళు అవన్నీ అసలు నాకు ఎంత జ్ఞాపకం వస్తుంది సార్. మీరు నమ్మకం తప్పకుండా. అదొకటి బృందావనం అని ఒక సినిమా ఉంది సార్, బృందావనం, జూనియర్ ఎన్టీఆర్ది. ఆడువారి మాటలకు అర్థాలు వేరేమో వెంకటేష్ బాబుదండి. ఆ రెండు కొంచెం చూసి ఒక్కసారి ఫోన్ చేయండి. 9848048424 దయించి నిజంగా ఒకసారి మనం మనస్కారం అండి, నమస్కారం కాదు, నేను మనస్కారం పెడుతున్నా, మనసుతో నమస్కరించుకుంటున్నా. మీ చక్కటి సంస్కారమే మీతో ఇట్లా మాట్లాడిస్తుంది. అయ్యో అదేంటి, మీ అందరి దగ్గర, మీలాంటి వాళ్ళ దగ్గర ఆ భాష నేర్చుకుందే కదా మీలాంటి వాళ్ళ దగ్గర. మీరంటూ పనిచేసేవాళ్ళు. మాదేవుంది యాక్టింగ్. మీరు ఎవరో తెలియకుండా మీ పెన్ను పవర్ కి ఎంతమంది ఫ్యాన్స్, అయ్యయ్యో కోట్లాది మంది ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళందరూ కూడా. ఇప్పుడు ఎక్కడ అక్కడ సెటిల్ అయ్యారు కృష్ణమూర్తి గారు? ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు మీరు? నేను ఉండేది హైదరాబాద్ గాంధీనగర్ అండి. మీరు పూర్వం వచ్చిన ఇంటికి ఆ ఇంట్లోనే ఉంటున్నాను. అక్కడే ఉంటున్నారా? ఎప్పుడైనా ఒక్కసారి ఫోన్ చేయండి కృష్ణమూర్తి గారు. ఉంటాను. ఇంకేవో చాలా మంది ఏదో ఫోన్లు వస్తున్నాయి. నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అయ్యా, నమస్కారం సార్. మహద్భాగ్యం మీరు ఫోన్ చేయడం నా షోకి. నేను ధన్యుడు. అదే శ్రీనివాసరావు గారి కంఠ వినగానే చేయాలనిపించింది. కదా సుదినం అండి వాళ్ళ చాలా ఇవాళ ఆయన ఏ యుఎస్ నుంచి మారుతున్నారు అనుకుంటున్నా. ఇక్కడేనా? మరో కాలర్ ఉన్నారండి. హలో హలో, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ అండి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రాజ్ కుమార్ గారు, ఇంత కట్ అయిపోయిందండి, దయచేసి ఇప్పుడు మాట్లాడండి. చెప్పండి. నమస్కారం, చెప్పండి సార్. బాగున్నాను సార్. చాలా పెద్ద ఫ్యాన్ అండి. అయ్యయ్య, నా అదృష్టం అండి ఈ రకంగా కలుసుకోవటం. అంటే నన్ను ప్రేమించే వాళ్ళని ఈ రూపంగా కలుసుకోవటం అనేది కూడా నా అదృష్టమేనండి. మీరు కల్పించినటువంటి, ఈ ఛానల్ వారు కల్పించినటువంటి ఈ ఆపర్చునిటీకి దీని ద్వారా మీతో మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. సార్ అయితే నాకు మన టాలీవుడ్ లో కానీ బాలీవుడ్ లో కానీ మీలాంటి యాక్టర్ లేదని. అవునండి. మరి
నిజంగా చెప్తున్నాను, అసలు మీరు చేసిన రోల్స్, మీ డైలాగ్ డెలివరీ, మీ ఎక్స్ప్రెషన్స్ ఇంకా భవిష్యత్తులో ఎవరు రారు, ఇంతకుముందు ఎవరు లేరనిపిస్తుంది. అంతేనండి. అంటే విద్య నేర్పిన గురువులు అంత గొప్ప వాళ్ళండి. మనం ప్రాక్టీస్ చేయటం దానికే. అంటే ఏం లేదండి, ఎక్కడా కూడా అంటే ఎక్కువగా మారుతున్నాను అనుకోకుండా ఉంటే గొప్ప నేను బాగా యాక్టర్ని, మంచి యాక్టర్ని అనేటువంటిది నా మనసులో ఎప్పుడు రాదండి. అది రాకపోవటమే నా అదృష్టం. అది వచ్చి ఉంటే కొంచెం ఏమైనా పాడైపోయి ఉండేవాడేమో భయం. అయితే మీరు చేసిన రోల్స్ గణేష్, రక్షణ, గాయం 2, శత్రు, అంటే ఇప్పుడు కూడా నేను చాలా సినిమాలు ఏమండి ఆవిడ వచ్చింది, ఆమె 420, హలో బ్రదరు, ఆమె ఏమండి బావ పన్నీరు, బావ మర్దళ్ళు, బావమరిది అదే ఉంది కదా పాట కూడా, బావలు చెప్తున్నాను. హలో బ్రదరు రీసెంట్ గా ఆడవారి మాటలకి అర్థాలు వేరులే, బృందావనం, హలో బ్రదర్ లో చక్కటి ఇది కూడా బాగానే ఉంటుందండి. మంచి వేషం. దమ్ము సినిమాలో కూడా చాలా బాగానే ఉంటుందండి వేషం. చెప్పండి రాజ్ కుమార్ గారు. కట్ అయిపోయిందంటే మనం ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకున్నాం. ఇందాక నుంచి గంట అయింది దాదాపు, మీరు అసలు ఊపిరాడకుండా మాట్లాడుతున్నారు. ఒక చిన్న బ్రేక్ ఉన్నారు కాలర్స్, కానీ కొంచెం బ్రేక్ తీసుకుందాం. ఒక పాట వేద్దాం. వాళ్ళకి వినపడుతుంది, వినపడుతుంది అంటే పాట వాళ్ళు వింటుంటారు, ఈ లోపు కొంచెం మీరు ఊపిరి పీల్చుకుంటారు. అది అందరికి దయచేసి ఇప్పుడు ఒక మంచి పాట వేస్తున్నామండి, పాట విని ఎంజాయ్ చేయండి. మరి కోట శ్రీనివాసరావుతో మీరు మాట్లాడాలంటే ఈ పాట అయిపోయిన తర్వాత తదుపరి మీరు మళ్ళీ మాట్లాడచ్చు. ఈ మధ్యన వాళ్ళు నన్ను నీళ్లు తాగిస్తారండి. ప్లీజ్ లిసన్ టు దిస్ సాంగ్. హలో, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. మరి కోట శ్రీనివాసరావు మన స్టూడియోలో ఉన్నారు, మహానటులు. మరి వారితో మీరు మాట్లాడాలంటే ఫోన్ వచ్చిందా, ఇవ్వండి. 6 ఉన్నారు. హలో, వెల్కమ్ అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? నా పేరు భాస్కర్ అండి, నేను బోస్టన్ నుండి మాట్లాడుతున్నాను. బోస్టన్ నుంచి. దయచేసి కోట శ్రీనివాసరావు మహానటులు, వారితో మాట్లాడండి. నమస్కారం అండి. లేదండి, నమస్కారం సార్ భాస్కర్ గారు. ఆయన చూడండి కోట అని ఏదో అంటున్నాడు. ఈ టైం ఏమో ఇక్కడేమో 9:30, 8:30 అయిందండి. మీరేమనుకుంటారు రాత్రి 8:30 గంట మారుతుంటే? అన్యాయం కదండి. కోట శ్రీనివాసరావు అని డైరెక్ట్ గా అనొచ్చు కదా. మీరు దగ్గర నుండి కోట శ్రీనివాసరావు అన్నాడు. ఇదేంటి అర్థం కాదు. చెప్పండి భాస్కర్ గారు. బోస్టన్ లో ఉన్నారు కాబట్టి సరిపోయింది, ఇక్కడ ఉంటే కొట్టేవారు నన్ను. తాగేందుకు వస్తాను అన్నమాట అని. చెప్పండి సార్. మీ మూవీస్ చాలా ఎంజాయ్ చేసామండి. మీతో మీ కొన్ని మూవీస్ నేను గుర్తు చేసుకుందామని ఒకసారి కాల్ చేశాను. ధన్యవాదాలు సార్. మీరు హలో బ్రదర్ లో మల్లికార్జున రావు గారితో చూడండి యాక్టింగ్. ఆ క్యారెక్టర్ చచ్చిపోయినప్పుడు అవునండి, అది అసలు నాకేనండి ఆశ్చర్యం వేసింది. చూసిన తర్వాత మీరు నమ్మరండి, చచ్చెక్కడున్నాడు మల్లికార్జునరావు, ఈవి సత్యనారాయణ. ఆ షాట్ చేసేసి ఏడ్ చేస్తుంటే కట్ చెప్పట్లేదండి సత్యనారాయణ. కట్ చెప్పకుండా అలా చూస్తుండిపోయాడు. కెమెరామెన్ గోపాల్ రెడ్డి గారు కట్ చెప్పే సత్యం కట్ అన్నాడు. కట్ అన్నాడు. ఏంటి సత్యం కట్ చెప్పలేదండి. చాలా బాగా పండిందండి. చాలా బాగా, అసలు చాలా కంటికి నీళ్ళు వచ్చేలాగా అనిపిస్తుంది ఆ సీన్. అది నాకు మాట్లాడండి. నాకు మల్లికార్జున రావు గారు అంటే కూడా చాలా ఇష్టం. ఆయన యాక్టింగ్ అంటే చెప్పండి సార్, మీరే మాట్లాడాలి. నాకు ఇంకొన్ని మూవీస్ లో ఎమ్మెల్యేలో మీరు చేసే కామెడీ ఇన్స్పెక్టర్ గా అసలు నా గురించి ఏమనుకుంటున్నారు ఇల్లు అని. నగర పౌరుల రక్షణ నా ప్రథమ కర్తవ్యం. బస్సు కింద పడితే వెళ్తారా, బస్సు పైకి వెళ్తే పైన అంటే అదొకటి, అదో జోక్ బాగుంటుంది. ఏ బస్సులో వెళ్తారు, ఏ బస్సు ఎక్కాలి? బస్సు ఎక్కితే వెళ్ళరు, బస్సు కింద పడతారు. బస్సు కింద పడితే అడిగి అనుమానం వస్తుంది, పూర్తిగా అడగలేడు. బస్సు అమ్మాయి ఇంకా అమ్మాయి ఎవరు చూస్తున్నారు నాయన? ఆవు గోడ మీదకి ఎక్కి ఎలా పేడ వేసిందా అని. చాలా ధన్యవాదాలు, చాలా సంతోషం. మీరు ఇంకోటి అంటే మీరు ఇంకా అడల్ట్ పెద్దవాళ్ళు చేసే క్యారెక్టర్స్ చాలా బాగా చేస్తారండి. ఇది పెళ్ళైన కొత్తలో గానీ, సీతారామయ్య గారి మనవరాలు గానీ, ఆ మధ్యన బృందావనం
ఏదండి బృందావనం చూసారా? బృందావనం నేను చూడలేదండి అసలు. అది చాలా ఆడవారి మాటలకు అర్థాలు వేరే చూడండి. దానికంటే దాని లాంటిదే బృందావనం. ఇంకొక శృతి కొంచెం ఎక్కువగా కూడా ఉంటుందండి, బాగుంటుంది బృందావనం. చూడండి, ఆడవారి మాటల అర్థాలు మీరు చూసారంటే ఇంకేమైనా అసలు అది సింగిల్ ఫాదర్ లాగా మీరు చేసేది బొమ్మరీలలో గానీ అయ్యో ఎంత అసలు అంటే సింగిల్ ఫాదర్ ఎలా చాలా బాధపడి వాళ్ళ పిల్లల్ని పైకి తేవడము, చాలా అంటే కష్టపడి చాలా బాగా అనిపించింది. అండ్ సుందరకాండలో మీరు పూలమాల వేసేటప్పుడు చెప్పే డైలాగ్ అంటే వెంకటేష్ గారికి పూలమాల వేయకుండా మాటలు చెప్తూనే ఉంటారు. చేశాను. ఎంత గుర్తులండి మీకు అంటే నా మీద మీరు ఇంత ప్రేమ కాదు అంటే ఎంత అబ్జర్వేషన్ ఉండి చేయటం అనేది నా అదృష్టం అండి భాస్కర్ గారు. మీరు ఎక్కడ మీ నేటివ్ ప్లేస్ ఎక్కడండి, జన్మస్థలం? నాది నిజామాబాద్ అండి, ఆర్మూర్ మాది. ఆర్మూర్ నిజామాబాద్ లో. మీ మూవీ చూస్తుంటే చాలా చాలా బాగా అనిపించింది. ఈ మధ్య చాలా తగ్గిపోయారు మీరు. ఇందాక విన్నాను మీరు అంటే లైక్ అంత చేయలేకపోతున్నారని. అంటే చేయలేకంటే కొంచెం శరీరానికి తగ్గట్టుగా ఏజ్ని బట్టి కొంచెం ఇబ్బందులు వస్తాయి కదా. అవునండి. మోకాళ్ళ నొప్పులు అవి కొంచెం. దాంతో ఏమైందంటే కొద్ది ఇదివరకులాగా పరిగెత్తడాలు, కింద పట్టాలు, మీద పట్టాలు కొంచెం చేయలేకపోతున్నాను అండి. చేస్తే భయం, టక్కున ఏ కాలుకి దెబ్బ కొట్టింది అనుకోండి, లైఫ్ లో తగ్గవు అవన్నీ. తర్వాత అందులో కొంచెం తెలుసు కదా, ఈ మధ్యన పెద్ద స్ట్రాక్ తగిలింది, మామూలు దెబ్బ కాదు. ఈ వయసులో పుత్రశోకం ఏం చేస్తాం, ఇవన్నీ పట్టుకుని కొద్దిగా మళ్ళీ పికప్ అయిపోయానండి. పర్లేదు, ఇప్పుడు పిక్చర్లు బాగా చేస్తున్నాను. ఓకే భాస్కర్ గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే సార్. బాయ్, టేక్ కేర్. హలో, హాయ్ అండి. హలో డిఎంకే గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అర్చన, హ్యూస్టన్ నుంచి. అర్చన గారు, కోట శ్రీనివాసరావు గారు ఉన్నారు, మహానటులు, వారితో మాట్లాడండి. నమస్కారం. నమస్కారం అర్చన. చిన్నపిల్ల ఆశీర్వాదం. నమస్కారం అనకూడదేమో. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను హ్యూస్టన్ నుంచి. హ్యూస్టన్. ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ అండి ప్రస్తుతానికి. విన్నారుగా నా జోకు? ఏంటండి మీరు వినలేదా మొట్టమొదట మీ హౌస్ వైఫ్ అన్నప్పుడు జోకు? నాకు వినిపించట్లేదు. అంటే మీరు ఫస్ట్ టైము ఒక సోదరి ఫోన్ చేసి ఏం చేస్తుంటారమ్మా అన్నాను. నేను హౌస్ వైఫ్ నండి అంది. అని ప్రతి వాళ్ళు ఈ మధ్యన హౌస్ వైఫ్ అంటుంటే నాకు చిన్న అనుమానం వస్తుందమ్మా అన్న. ఏ అండి అంది. ఏం లేదమ్మా, మీరమ్మా హౌస్ వైఫ్ అంటారు, నాకేమో మీ ఆయనకి అవుట్ సైడ్ ఇంకో వైఫ్ ఉందేమో డౌట్ అండి అన్న. తీసుకోండి ఏమనుకోండి. చెప్పండి, ఎలా ఉన్నారు మీరు? ఆరోగ్యం ఎలా ఉంది? పర్లేదమ్మా, బాగానే పర్లేదు. చాలా బాగుంటాయండి మీ మూవీస్. అసలు మీ యాక్టింగ్ అయితే జీవించేస్తారండి. ఇంకా యాక్టింగ్ అని చెప్పొద్దు, ఇట్లా రియల్ లైఫ్ లో ఎలా ఉంటారో బయట అలా చేస్తారు మీరు. చాలా నచ్చుతుంది మీకు. మంచి విలన్ క్యారెక్టర్స్ అయినా, ఇటు ఫాదర్ క్యారెక్టర్స్, ఎలాంటి క్యారెక్టర్స్ అయినా చాలా బాగా సూట్ అవుతాయండి మీకు. చాలా బాగా చేస్తారు మీరు రియల్ గా. నాకు చాలా ఇష్టం. రియల్ గా లక్కీ ఈ రోజు మీతో మాట్లాడడం అనేది రియల్ గా లక్కీ. అదృష్టం కూడా. థ్యాంక్ యూ అండి అర్చన్ గారు. ఉంటానమ్మా. ఇంకేమైనా 3 ఫోన్లు బయట చేస్తున్నారు? 2-3 కాదు సార్, ఒక్కొక్క ఫోన్ కి 6-7 ఫోన్లు. ఏమనుకోకమ్మా, ఇంకోసారి మళ్ళీ మాట్లాడు. ఒకటి గుర్తు చేద్దామని. చెప్పండి. మల్లీశ్వరి మూవీలో విలన్ క్యారెక్టర్ కదా? అవునండి. అందులో ఒక డైలాగ్ మాత్రం నాకు అసలు ఎప్పుడు అనుకుంటా, రిపీట్ ఉంటాను. ఏంటంటే, తెల్లారే లోపల మల్లీశ్వరి చంపేస్తాను అనేసి ప్రామిస్ అంటారు చూడండి. సీరియస్ గా ప్రామిస్ అంట. చాలా బాగా చెప్తారండి రియల్ గా. ప్రామిస్ చంపేస్తా టైప్ లో ప్రామిస్ అంటారు. బాగుంటుంది, చాలా ఇష్టం. నైస్ టాకింగ్ టు యు అండి. హావ్ ఎ నైస్ డే అండి అర్చన్ గారు. థాంక్యూ సో మచ్. యా, బై బై, టేక్ కేర్. హలో, హాయ్ అండి. నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు సీత అండి, LA నుంచి. ఓ, సీత కౌలూరి గారు, లాస్ ఏంజలస్ నుంచి. మన స్టూడియోలో మహానటులు కోట శ్రీనివాసరావు గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. నమస్తే అండి. నమస్కారం అమ్మా సీత, చెప్పమ్మా.
మీకు ఫోన్ చేయాలి అంటే కొంచెం భయం వేసింది, బట్ మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ చేసి సరే చేద్దామని చేసేసానండి. ఎక్కడ ఉంటారు మీరు? నేను లాస్ ఏంజలస్ లో ఉంటాను. వెరీ గుడ్. ఏం చేస్తుంటారు? లాస్ ఏంజలస్ అండి. ఏం చేస్తుంటారు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. వెరీ గుడ్. నాకు తెలియగలుగుతానమ్మా. మీ ఫ్రెండ్స్ కూడా పుట్టాను అని చెప్పారు కదా, నేను కూడా అక్కడే పుట్టాను అనమాట. మీది కంకిపాడా? అవునండి. ఎవరమ్మా ఇవి? అంటే మద్దూరి వారు తెలుసా అండి? తెలుసు. మద్దూరి పూర్ణచంద్రరావు గారు మా తాతయ్య అండి. ఓహోహో, మద్దూరా మద్దులా? మద్దూరు. మద్దూరు పూర్ణచంద్రరావురా? పూర్ణ. అతను పూర్ణ అని మీరు మాకు రిలేటివ్స్ అవుతారండి. నాకు పూర్ణ అనేవాళ్ళం అండి. అతను దగ్గర రిలేటివ్స్ అవుతారు. మీ మామయ్య పూర్ణ అనేవాళ్ళం. మద్దూరు పూర్ణ. అవును. మద్దూరు రాఘవయ్య గారు, మద్దూరు శేషగిరిరావు గారు వీళ్ళంతా ఉండేవారు. మాకిద్దరు మాస్టర్లు ఉండేవారు, కాటూరు శేషగిరిరావు, మద్దూరు శేషగిరిరావు అని. మద్దూరు ఇంకా మాస్టర్ల పేర్లు. మద్దూరు శేషగిరిరావు అంటే వాళ్ళ అబ్బాయా మీరు అన్నది? మద్దూరి పూర్ణచంద్రరావు గారు మా తాతగారండి, వాళ్ళ డాడీ అండి. వెరీ గుడ్. గొడవ నుంచి వచ్చారు. రైట్ రైట్, జ్ఞాపకం వచ్చాయండి. పూర్ణ అనేవాళ్ళం. అదే అని చెప్పి ఉన్నారండి. వాళ్ళ అబ్బాయిలు ఒక అబ్బాయి ఉయ్యూరులో ఉంటారు. మా అబ్బాయి తెలుసు అనుకుంటా మీకు. తెలుసండి, పూర్ణ తెలుసు. ఇంకేంటమ్మా సంగతులు? అంతా బాగానే ఉందండి. మీతో మాట్లాడటానికి కాల్ చేస్తాను అనమాట. ఇంకా సీత గారు చెప్తున్నాను, ఇంకా చాలా మంది కాల్ చేస్తున్నారు. ధన్యవాదాలమ్మా, ధన్యవాదాలు. ధన్యవాదాలు. నాన్నగారిని తాతగారిని అందరిని అడిగాని చెప్పు. చెప్తానండి. థ్యాంక్ యూ. రైట్ సీత, హ్యాపీ డే అండ్ నైస్ టాకింగ్ టు యు. హలో 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 హలో, నమస్తే అండి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే డిఎంకే గారు. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను జయాని హాంకాంగ్ నుంచి మాట్లాడుతున్నాను. నమస్కారం కోట శ్రీనివాసరావు గారు. జయ పిసిపాటి గారు హాంకాంగ్ నుంచి. అమ్మా, మన స్టూడియోలో మహానటులు కోట శ్రీనివాసరావు గారు ఉన్నారు, విశిష్ట విలక్షణ మహానటులు. వారితో మాట్లాడండి దయచేసి. వారికి నమస్కారాలు. కోట శ్రీనివాసరావు గారు మీకు నమస్కారాలు. పెద్దవారు పేరెట్ పిల్లలంటే ఇష్టంలాగా నమస్కారం అని చెప్తున్నాను. పిసిపాటి అంటే ఎక్కడ మీది? తినాలా? గోదావరి జిల్లానా? అంటే గుంటూరు. గుంటూరు అండి. గుంటూరులేండి. ఏమని అటు పక్కన ఉంటది. నేను మీ సినిమాలన్నీ పిసిపాటి అంటే వినండి ఒక్క నిమిషం. పిసిపాటి అంటే ఒక మహానటులు ఉన్నారు, పిసిపాటి నరసింహమూర్తి అని. తెలుసా? ఎప్పుడన్నా విన్నారా? కృష్ణ పాత్ర వేస్తే ఆయన వేస్తేనే వినాలి, ఆయన వేస్తేనే చూడాలి. నాకు పరిచయం లేరు. మేబీ మా తాతగారు వాళ్ళు. పెద్దవారండి, పెద్దవాడు పిసిపాటి నరసింహమూర్తి అంటే రాయబారం సీన్ కృష్ణ తులాభారంలో చూడాలంటే అసలు ఇక ఆయన తర్వాత ఎవరైనా సరే ఆ సరస్వతి గాని వ్యవహారం గాని అంత గొప్పగా ఉండేదండి. అంటే పిసిపాటి అనగానే ముందుగా అసలు బందర్ అనగానే నేను కాల్ ట్రై చేస్తున్నాను. బందరా అది ఉష్కా చిప్ అని ఒక సినిమాలు అది కదా. చివరికి హీరోయిన్ మీద దొంగతనం చేసిందని ఒక ఇది వస్తే ఇన్స్పెక్టర్ వెళ్ళి చెక్ చేయడానికి వెళ్తాను. క్యారెక్టర్ వెళితే అన్ని మాట్లాడిన తర్వాత ఈ అమ్మాయి దొంగతనం చేసిందా, తప్పు కదా, అది ఇది అని అన్ని మాట్లాడుతుంటే, అమ్మా మీ దేవుడు అని అడుగుతాడు. మరి బందరండి అంది. అయితే కేసు కొట్టేయండి, బందర్ వాళ్ళు అలా చేయరు. మీకు ఇంకో విషయం తెలుసా? బందర్ వాళ్ళు బందర్లోనే పుడతారు. ఇప్పుడు బెజవాడ దాంట్లో లబ్బిపేట అండి, సూర్యారావుపేట అని ఉన్నాయి. మా బందర్లో మరి బచ్చుపేట. ఇంత కమ్మటి పేరు ఎక్కడికన్నా ఉందా అంటారు. చెప్పమ్మా. అద్భుతం అండి. నాకు అసలు బందరులందరికి ఎంత ప్రేమ. బందరే. మా తాతగారు అమ్మమ్మ తాతయ్యది బందర్ అనమాట. అదే బందర్లో ఎక్కడో పుట్టింది బందర్లోనే, గవర్నమెంట్ హాస్పిటల్లో.
సో ఆ బందర్ అనగానే అదొక రకమైన ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. చిన్నప్పుడు మమ్మల్ని ఎక్కిరించేవాళ్ళు బందర్ పిచ్చోళ్ళు అని. ఆ కృష్ణా జిల్లాలో ఇది బందర్ పిచ్చోడని, విశాఖపట్నం అయితే మెంటలని మెంటల్ ఆసుపత్రి ఉండేది కదా అక్కడ. ఆయన బందర్ మీద ఒక చిన్న పద్యం రాశారు మహానుభావుడు. బందరు బడాయి, బందరు లడాయి, బందరు సనాయి, బందరు మిఠాయి, ఆహా ఏమనందు బందరులోని వారు అందరూ నందరే అన్నాడు. అదే కదమ్మా. రావణాటిపై సెంటర్ లో ఉండేవాళ్ళం అనమాట. హిందూ కాలేజ్ కట్టించే వెళ్ళేవాడినండి నేను. అక్కడి నుంచి హిందూ కాలేజ్ అటు నుంచి నక్కల తోటకు వచ్చాం అనమాట. అందుకే నక్కలు తొక్కి అమెరికా ఉన్నాయని మేము మా తాతయ్యని అడిగి అదేలేండి ఆ నక్కల తోటలో వస్తూ మీరు ఆ నక్కల తోటలో నడుస్తూ నక్కను తొక్కి అమెరికా వెళ్ళిపోయారు. ఉంటానమ్మా. ఇంకెవరో ఇంకా 5-6 చాలా 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 ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్. ఇంట్లో మాట్లాడుతూ మా చెల్లెళ్ళు అక్కలతో మాట్లాడుతున్నట్టుంది. హలో, హాయ్ అండి. బాగున్నానండి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను లక్ష్మి అండి, మేర్లండి. నన్ను మురళి అంటే మురళీకృష్ణ అని పిలిచేది ఈవిడ ఒక్కరేనండి. నన్ను మీతో లక్ష్మి అండి, మేర్లండి. లక్ష్మి గారు, మేరీల్యాండ్ నుంచి లక్ష్మి గారు అండి. మేరీల్యాండ్. యా, కృష్ణ గారు అన్నప్పుడే నాకు అర్థమైందండి. అది కొంచెం క్లారిటీ లేదు మీ వాయిస్, దాని వల్ల కొంచెం లక్ష్మి గారు మన విశిష్ట విలక్షణ మహానటులు కోట శ్రీనివాసరావు గారు మన స్టూడియోలో ఉన్నారు, వారితో మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి అమ్మా. నమస్కారం అమ్మా. చాలా ఆనందంగా ఫోన్ మాట్లాడే అవకాశం దొరికింది. నా అదృష్టం అండి, చెప్పండి. అయ్యో అలా అంత మా అదృష్టం అండి. నెల్లూరా అండి? ఏంటండి? మీది నెల్లూరా? లేదండి, మాది రాజమండ్రి దగ్గర, గోదావరి జిల్లా. అంటుంటారు కదా, గోదావరి అంటే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి ఉన్నాయి కదండి. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి ఉన్నాయి కదా. అవునండి. ఈ మధ్యన ఊగోజి కూడా వచ్చింది, తూగోజి పాగోజి పాటు. అంటే ఉభయ గోదావరి జిల్లా అనమాట. అంటే భార్యది ఒక జిల్లా, భర్తది ఇంకో జిల్లా అనుకోండి. రెండిట్లో వీళ్ళిద్దరు ఊగోజికి వెళ్ళరా అంటుంటారు. ఈ 2 జిల్లాలోనూ మంచి ఒక పదం మాత్రం కామన్. ఏది అడిగినా హాయ్ అంటుంటారు. పశ్చిమ గోదావరి జిల్లాలను అడిగామనుకోండి, వాళ్ళు ప్రశ్న అంతా విని హాయ్ అంటారు. నిన్న ఉండరా హాయ్ అంటారు. తూర్పు గోదావరి జిల్లా కొంచెం తొత్తర ఎక్కువ, పూర్తిగా ఇవ్వకుండానే ఆనేస్తారు. అనంతనే ఉండరా హాయ్ 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 అంటుంటారు. అప్పుడప్పుడు ఎటకారం కూడా చేస్తుంటారండి. అప్పుడప్పుడు ఎటకారంగా మన ఎదవలు చేస్తున్నారేమో భయం వేస్తాడు. ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళి ఎంక్వైరీ దగ్గర ఏమంటే తునికి లాస్ట్ బస్ ఎన్నింటికి అంటాడు. తునికి అండి హాయ్, లాస్ట్ బస్ అండి హాయ్. అది మొత్తం చార్ట్ అంతా చెక్ చేసి తునికి లాస్ట్ బస్సు ఆఖరికి లాస్ట్ బస్సు 9:30 అంటాడు. 9:30 లాస్ట్ బస్సు అండి హాయ్. ఆ తర్వాత లేదండి అంటే ఎట్లుంటదండి లాస్ట్ బస్సు? నాట్ రికగ్నైజ్డ్ బై ది పీపుల్. Whereas a qualification of acting today I am recognized by air, present గా బయట అన్ని కూడా crores of the people. అది ఎంత పూర్వజన్మ సుకృతి ఉండాలండి. ఊరి గుర్తుపట్టడం కూడా కాదు, అంటే గుర్తుపట్టడం కూడా కాదమ్మా, ఆప్యాయతగా అంటే సొంత మనిషిగా మాట్లాడటం. ఇప్పుడు మేము మారుతున్నా అంటే ఏదో మా ఇంట్లో మా అక్క మారుతున్నట్టు, మా చెల్లి మారుతున్నట్టు ఉంది. అది ఆ అభిమానం రావటం అనేటువంటిది అదండి రియల్ గా జనంలో చొచ్చుకుపోతూ ఉంటారే, అది కరెక్ట్ గా. అదృష్టం అందరికి రాదండి, కొంతమందికి వస్తుంది. కరెక్ట్ అండి, చాలా కరెక్ట్ గా చెప్పారు. గుర్తింపు వస్తుంది చేస్తారు కదా, అంటే గుర్తింపు వస్తుంది చాలా మందికి. సినిమా యాక్టరా అని మన సొంత మనిషిగా ఫీల్ అయ్యేటువంటి అది నాకు దక్కిందండి. ఇప్పుడు చాలా మంది కామెడీ చేస్తే ఏదో కమెడియన్ బాగా చేస్తారు అని అంటారు. మనకి అట్లా కాదండి, ఏదో వాళ్ళు కూడా ఫీల్ అవుతుంటారు అనమాట. కొన్ని క్యారెక్టర్లు చేస్తుంటే ఇప్పుడు ఆడవారి మాటల్లో అర్థాలు వేర్లే, బృందావనం, హలో బ్రదరు అలాంటి చేస్తుంటే ఏదో మన ఇంట్లో బొమ్మరిల్లు
అలాంటి సినిమాలు చేసింది ఏదో మన ఇంట్లో మన బాబాయ్ ఉన్నట్టు మన పెదనాన్న ఉన్నట్టు ఏదో ఆ ఫీలింగ్ వస్తుంటుంది వాళ్ళకి. నాకు విశాఖపట్నం నుంచి ఒక ఫోన్ వచ్చిందమ్మా ఒకరోజు. ఆడవారి మాటలకు అర్థాలు వేర్లేదు సినిమా అయిన తర్వాత ఒక యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్ గారు ఫోన్ చేశారు. నా లైఫ్లో ఇంతవరకు నేను సినిమా యాక్టర్ని ఎప్పుడు ఫోన్ చేయటం కానీ చూడటానికి వెళ్ళటం కూడా జరగలేదండి. కానీ నాకు మా ఆవిడికి రిటైర్మెంట్ అయ్యి 8 ఏళ్ళు అయింది. మాకు సర్వీస్లో ఉన్నప్పుడు కూడా సినిమాలు పెంచండి, సినిమాలు చుట్టూ అనేది, కానీ ఎవరితో మాట్లాడలేదు. మీకు చైన్లు గారని ఒక ఆయన ఉన్నారు, బ్యాంక్ ఆయన తెలుసా అంటే తెలుసండి, నా బెస్ట్ ఫ్రెండ్, వాళ్ళ ఇంట్లో అదిగుంటున్నాను, అప్పుడు మీ దగ్గర మీ నెంబర్ తీసుకుని ఫస్ట్ టైం మాట్లాడుతున్నానండి ఒక సినిమా యాక్టర్తో అన్నాడు. చెప్పండి సార్ ఏంటన్నా. ఏం లేదండి, కోట శ్రీనివాసరావు చాలా మంచి యాక్టర్ చేయటం అనేటువంటిది ఈ సంభాషణ ఎప్పుడు ఉండేదేనండి. కానీ రాత్రి నేను ఆడువారి మాటలకు అర్థాలు వేట్లో చూశానండి. సినిమా చూసిన తర్వాత చాలా సినిమాల్లో కోట శ్రీనివాసరావుని చూశానండి, కానీ రాత్రి మీ యాక్షన్ చూసిన తర్వాత నన్ను నేను చూసుకున్నానండి సినిమాలో అన్నాడు. అది ఎంత సర్టిఫికెట్ అండి కదా. హలో, అవును ఉన్నానండి, వింటున్నాను. అందరికి దక్కదండి, అది కొంతమందికే దక్కుతుంది. ఆ అదృష్టం నాకు కూడా దక్కింది. లక్ష్మి గారు నిజంగా అండి, మీరు చెప్పినట్టు పూర్వజన్మ సుకృతం ఉండాలి. ఒక చిన్న క్వశ్చన్ అండి. చెప్పమ్మా. మీరు ఈ నెగటివ్ రోల్స్ అన్ని చేస్తారు కదండి, ఆ టైంలో అంటే ఎంత నెగటివిటీ ఉంటుందంటే దాంట్లో అది అలా అంటే మీ మనసు అంత మంచిది, అలా నెగటివ్ రోల్ చూసి దాంట్లో ఎలా బయటకు వస్తారు అని డౌట్ ఉంటుందండి నాకు ఎప్పుడు. మా ఆవిడ కూడా అడుగుతుంటుందండి అప్పుడప్పుడు. ఇంటికి వచ్చి రాత్రి షూటింగ్ అయిన తర్వాత ఇప్పుడు గణేష్ అలాంటి సినిమాలు ఉన్నాయండి కొన్ని, అంటే రఫ్ అనమాట, క్రూడ్ విలన్. అది చేసిన తర్వాత షూటింగ్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఏమండి బాగున్నారా, ఏంటి భోజనాన్ని పెట్టి ఎవరిని ఫోన్లు వచ్చినా ఇట్లా ఏదైనా మాడుతుంటా అనుకోండి, ఆ సినిమా చూసింది అనుకోండి, ఆ టీవీలో ఎక్కడైనా అలా నా మొహం చూస్తూ ఉండిపోతుంది. ఏంటి అలా నుంచిపోయా ఏంటంటే డౌట్ అవుతుందండి, అసలు మీరే కాదు. అలాగే అప్పుడప్పుడు మా ఆవిడ జోక్ ఒకటి ఉండేదండి, ఏంటంటే బాగా బిజీ అయిపోయాం కదా, ఇదివరకు నాటకాలు వేస్తూ రోజు రాత్రి 9-10కి వచ్చేవాడిని. ఇప్పుడు ఈ సినిమాల యాక్టర్లు అయిపోయిన తర్వాత 2 నెలలకి 3 నెలలకి కనపడతాం మొదలెట్టాను. బిజీ అయిపోయింది. సరే, అది వాళ్ళ అదృష్టం అనుకోండి, నగా నటర పెట్టుకోవడానికి అన్నిటికీ ప్రాప్తం కదా. సరే, వారి అదృష్టం అది. సార్ని ఇట్లా మీలాంటి వారు ఎవరో ఇంటర్వ్యూ చేసి అవండి మీ వారు ఎక్కడున్నారు ఇప్పుడు అని. ఎక్కడుంటారు ఏంటండి, ఆ స్టూడియోలో ఎక్కడ ఉంటారు వెతుక్కోండి అంటే ఎప్పుడు ఇంటికి రారా, అప్పుడప్పుడు మా ఇంటికి కూడా వస్తుంటారండి. లక్ష్మి గారు చాలా సంతోషం అండి. హలో హలో, కట్ అయిపోయింది. మరో కాల్ ఉన్నారు, అస్సలు ఇంటర్వ్యూ లేదు. హలో, హలో, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ అండి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను అమెరికా నుంచి చేస్తానండి, ఒహాయో రాష్ట్రం నుంచి, డేటన్ అనే ఊళ్ళో చేస్తున్నాను. నా పేరు శాంతి అండి. శాంతి గారు, మన స్టూడియోలో విశిష్ట విలక్షణ మహానటులు శ్రీ కోట శ్రీనివాసరావు గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. తప్పకుండానండి. నమస్కారం కోట శ్రీనివాసరావు గారు. నమస్కారం అమ్మా. ఎక్కడ ఉంటున్నారన్నారు మీరు? నేను అమెరికాలో ఉంటున్నానండి, ఒహాయోలో ఉంటున్నాను. మీతో మాట్లాడి చాలా సంతోషంగా ఉందండి. అసలు షో అంతా వింటున్నాను, చాలా బాగుందండి. మీరు చెప్పే మాటలు, మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా చాలా బాగుంది. మీ ఒహాయో అంటే ఇప్పుడు ఆ క్లీవ్లాండ్ అవన్నీ కొంచెం దగ్గరేమో కదా? అవునండి, మా క్లీవ్లాండ్ దగ్గరే. క్లీవ్లాండ్ మీరు వచ్చారండి ఎప్పుడైనా? డెట్రాయిట్ అవన్నీ. అవునండి, మీరు ఎప్పుడైనా వచ్చారండి? అవునండి, 2 సార్లు క్లీవ్లాండ్ వచ్చాను, డెట్రాయిట్ అవి. బాగుందండి. మేము ఎప్పుడు చూడడం అవ్వలేదు, కానీ మీ సినిమాలో మీ విలనిజం ఒకటి మాత్రం చాలా బాగా బాగుంటుంది. అంటే సినిమా చూసేటప్పుడు తిట్టుకుంటాం అనుకోండి, కానీ నిజంగా విలనిజం అంటే ఇలా ఉండాలి అన్నట్టుగా అనిపిస్తుందండి మాకైతే. గణేష్ సినిమాలో గానీ, ఇంకా చాలా శత్రువు, అలాగా రక్షణ గాయం. ఒకటి కాదులేండి, ఒక సినిమాని మనం ఎంచలేము, 1-2 లెక్కేసుకుంటే కనీసం ఒక 100 సినిమాలు ఉంటాయని. ఏది ముఖ్యమైన పాత్ర ఒక సినిమా చెప్తే అయ్యో ఈ సినిమా చెప్పలేదు అనిపిస్తుంది. లేదు, కరెక్ట్ గా ఈయన అద్భుతంగా చేసిన అద్భుతంగా చేసిన సినిమాలు ఎంచాలంటే ఒక 50 నుంచి 100 లోపు ఉంటాయండి ఖచ్చితంగా. ఫేవరెట్ అండి అది. ఎన్నిసార్లు చూసుంటామో ఎన్నిసార్లు చూసుంటామో లెక్కలేదు అసలు. మా నాన్నకు పెళ్లి, అదే అనిపిస్తుంది అసలు. ఆ సినిమా చూస్తున్నప్పుడు వెంపు కళ్ళజోడు ఒక వెంపు విరిగిపోయి ఉంటుంది కదా, తాడు పెట్టి కట్టుకుని అంతలా కష్టపడి ఎలా మేనేజ్ చేశారో అనిపిస్తుందండి నిజంగా. మీరు నేటివ్ ప్లేస్ ఎక్కడమ్మా? మాది తూర్పుగోదావరి జిల్లా అండి, అమలాపురం దగ్గర. ఇప్పుడే విన్నారు అంతా. Okay, thanks Andy, thank you very much for calling and have a nice day Andy, bye bye, take care.
మాట్లాడేది సంతోషంగా ఉంది. బాయ్ అండి. నమస్కారం అండి. హలో, హాయ్ అండి. హలో హలో అండి. హలో నమస్తే అండి. మీ పేరు? నమస్తే అండి, నా పేరు కాత్యాయని. డిఎంకే గారు నమస్కారం అండి. కోట శ్రీనివాసరావు గారు నమస్కారం అండి. నమస్కారం. చెప్పండి. చాలా చాలా ఎలా అంటే ఆనందాన్ని చెప్పుకోలేకపోతున్నామండి. నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. మామూలుగా అయితే సినిమాలో జంజాల్ గారు రాశారు డైలాగ్ దీనికే, ఏమిట్రా అంత తబ్బిబ్బైపోతున్నావు అంటే ఏం చేయమంటారు అయ్యా, ఆనందం ఎగదన్ని మాట రావట్లేదు అంటాడు. నిజంగా అండి, నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. ఎలా అంటే ఇవాళ మీరు మీ షో వస్తుందని ఉదయాన్నే మామూలుగా 7 గంటలకు లేచేదాన్ని 6 గంటల పొద్దున్నే లేచేసి పనులన్నీ చేసుకుని ఆఫీస్ కి లేట్ గా వెళ్తున్నానండి. ఇవాళ మొత్తం అక్కడ 7 to 9 వినాలని కూర్చున్నానండి. అలా పండగగా ఉంది మాకు. నా అదృష్టం, నా అదృష్టం. మాకు ఏంటి చిన్నప్పుడు టీవీలలో ఓన్లీ పండగలప్పుడు సెలబ్రిటీస్ ఇంటర్వ్యూస్ ఇచ్చేవాళ్ళు స్పెషల్ గా. సో వాటి కోసం మనం ఎదురు చూసేవాళ్ళం. ఇవాళ నాకు అలా ఉందండి, చక్కగా పండగగా మా ఇల్లు గుర్తొస్తుంది. నాకు కూడా ఏదో ఫ్యాన్స్ అభిమానులతో మాట్లాడుతున్నట్టు లేదు, నాకు మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతున్నట్టు, బ్రదర్స్ తో సిస్టర్స్ తో వాళ్ళతో మాట్లాడుతున్నట్టు. ఎందుకంటే మీరు ఇందాక చెప్పారు కదండి, మీరు ఏంటి ఆడవారి మాటలకు అర్థాలే వేర్లే, కానీ ఇలాంటి ఫాదర్ రోల్స్ లో ఎస్పెషల్లీ చూస్తే కనుక మాకు నిజంగా మా ఫ్యామిలీ మెంబర్స్ ని చూసినట్టుగా కంటి ఏంటి అది చెమ్మ గిల్లకుండా ఉండవండి. అవి మాత్రం నిజంగా ఒక్కసారిగా బాధ వచ్చేసి అది ఏంటంటే మన దగ్గర వాళ్ళని చూసినట్టుగా అనమాట. అది ఆనందం. మిమ్మల్ని తెర మీద చూడగానే మాకు తెలిసిన వాళ్ళు, బాగా తెలిసిన వాళ్ళు నారే కనిపించినట్టుగా అనమాట. ఏంటి ఇందాక మీరు చెప్పినట్టుగా ఏంటి చాలా క్యారెక్టర్స్ ఉన్నాయండి. ఒక క్యారెక్టర్ అంటూ లేదు, ప్రతి ఒక్కటి కూడా అలా అందులో మిమ్మల్ని కాకుండా ఆ క్యారెక్టర్ ని చూస్తామండి మేము. అవునండి. అయితే ఒక చిన్న సజెషన్ అండ్ అడ్వైస్ కావాలండి. మీరు ప్రతి పాత్ర కూడా అందులో ఆ క్యారెక్టర్ లో ఇమిడిపోయి చేస్తారు కదండి. అంటే మరి నెగటివ్ క్యారెక్టర్స్, సపోర్టింగ్ రోల్, ఫాదర్ క్యారెక్టర్స్ ఇలాంటివి ఉంటాయి కదా. అప్పుడు మీరు అంటే ఎలా ఉంటారు? అంటే ఆస్పైరింగ్ యాక్టర్స్ కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటండి, అడ్వైస్ కానీ? ఏమీ లేదమ్మా, యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు, యాక్టింగ్ లో పైకి రావాలనుకున్నటువంటి వాళ్ళు కనుకైతే ఒకటేనండి, మనిషికి అబ్జర్వేషన్ ముఖ్యం అమ్మా. పక్కన ఏం జరుగుతోంది అనేది కనుక మనం అబ్జర్వ్ చేసి ఏదైనా టిపికల్ గా కనపడ్డప్పుడు ఏదైనా ఒక క్యారెక్టర్ కానీ ఒక భాషలో కానీ వాడికి నత్తెనో లేకపోతే ఇంకోటనో ఏదో వాళ్ళు ఒక టిపికల్ ఇది కనపడుతుందండి మనకి. ఒక ప్రత్యేకత నవ్వొచ్చేది అవుతుంది, ఒకటి సీరియస్ గా కూడా ఉంటుంది, ఒకరిని చూస్తే చంపేయాలనిపిస్తుంది, ఒకరిని చూస్తే పిచ్చోడు అనిపిస్తుంది. అట్లాంటివి కొన్ని తెలిసినప్పుడు వాటిని రికార్డ్ చేసుకుని బ్రెయిన్ లో పెట్టుకోవాలి, కంప్యూటర్ లో ఫీడింగ్ లాగా. అదేంటంటే మనం యాక్టింగ్ చేయడానికి వచ్చినప్పుడు ఏదైనా అలాంటి క్యారెక్టర్ దొరికినప్పుడు దీన్ని ఏదన్నా దాంట్లో చొప్పించగలమా, వీటిలో ఏదన్నా మనం చూసిన అవిని దాంట్లో పెట్టుకోవాలి. కాబట్టి డైరెక్టర్ అనేటువంటి వాళ్ళు నా ఉద్దేశంలో ఎంతో గురువులు చాలా మంది మేము నేర్చుకున్నానండి. యాక్టింగ్ ఎవరు నేర్పలేరండి. వస్తుతగా నీకు ఇన్హెరెంట్ గా బై బర్త్ కొంత రావాలి. మనిషి కొంచెం హాస్యం అనేది కొంచెం ఆ యాక్టివిటీలో కొంచెం అంటే బాగా మాట్లాడగలగడం, చేయటం అంటే డైరెక్టర్ ఏం చేస్తారంటే ఏదన్నా క్యారెక్టర్ చేస్తున్నప్పుడు దాన్ని కరెక్ట్ గా చేస్తున్నాడా లేకపోతే ఏదైనా ట్రాక్ మారి వెళ్తున్నారా అది చెప్పగలరు. కానీ ఇలా చెయ్యి ఇలా ఉంటుందని చెప్పేవాళ్ళు చాలా తక్కువ ఉంటారండి. ఇప్పుడు నేను సక్సెస్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే అలా క్యారెక్టర్లు వాళ్ళు ఇచ్చిన తర్వాత నేను కూడా కొంత నా ఎక్స్పీరియన్స్ జోడించి చూపిస్తే వాళ్ళు కూడా కొంతమంది ఆశ్చర్యపోయిన వాళ్ళు ఉంటారు. ఎవరిని ఇంటరాయిడ్ భలే అసలు బాగా కమిటెడ్గా చేస్తాడు కోట గారు అనేటువంటిది ఒక పెద్ద నాకు మీద ఉన్న నానుండండి. అది నేను గర్వంగా చెప్తున్నాను అనుకుంటే క్షమించాలి. అలాంటిది ఎందుకంటే ఇది వరకు పెద్ద డైరెక్టర్లు సీనియర్ దగ్గర యాక్ట్ చేసేప్పుడు అలా ఉండదండి. ఇప్పుడు కుర్రాళ్ళు కదా, యంగ్స్టర్స్ చాలా మంది వస్తున్నారు, వాళ్ళకి టెక్నాలజీ తెలిసినంత ఇదిగా జీవితం తెలియదు. బాగా చెప్పారు, చాలా చక్కగా చెప్పారు. ఏంటి ఎన్నో చూసారు కాబట్టి మీరు. కాబట్టి వాళ్ళకి జీవితం అంటే తెలియదు వాళ్ళకి. అంటే ఫాదర్ సన్ రిలేషన్ ఎలా ఉంటది, ఇంట్లో ఏదన్నా ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి, దాన్ని తల్లి ఎలా ఆలోచిస్తుంది, అన్నయ్య ఎలా ఆలోచిస్తాడు, బావ ఎలా ఆలోచిస్తాడు, ఇలాంటి వాళ్ళ ఎక్స్పీరియన్స్ అవ్వరండి.
టక 10-12 ఏళ్ళు అయ్యేటప్పటికి ఏదో అంత ఇంగ్లీష్ మీడియం వెళ్ళటం, డిటాచ్ అయిపోవటం. ఇప్పుడు అందులో పిఎస్పీలని వి గేమ్లని ఇవన్నీ వచ్చినాయండి. దాంతో అసలు తల్లిదండ్రులకి చాలా దూరం అయిపోతారండి ఇవాళ ఇండియాలో. అక్కడంటే కల్చర్ అండి. ఇప్పుడు ఏం లేదండి, పొద్దున్న లేచాయండి మనోడి దగ్గర నుంచి ఆ పిఎస్పీ పట్టుకుని టిక్ 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 కొట్టుకుంటుంటాడు. రారా టైం అవుతుంది, స్కూల్ టైం అవుతుంది, అది ఇదంటే మీకు సినిమా కనపడదు కానీ చెప్తున్నాను నేను. నోట మాట ఉండదు, టక్కన ఎందుకంటే అరుస్తామని దాన్ని చూపించి సైజ్ చేస్తాడు వస్తున్నానా కానీ. సో ఇదివరకు ఏంటంటే రాకపోతే లాక్కెళ్ళి స్నానం చేయించడం, అది చేయించడం, ఆ తల్లికి ఒక అటాచ్మెంట్ ఉండేదండి. ఇప్పుడు వచ్చేవాడికి మరీ దూరం అయిపోతున్నారు. తల్లిదండ్రులు కూడా మెకనైజ్ అయిపోయారు, వాళ్ళకి ఉద్యోగాలు వీటి హడాళ్ళు. సో వీళ్ళు చాలా దూరం అయిపోతున్నారండి. మనది కొంచెం చాలా జాగ్రత్త చెప్పారే అటాచ్డ్ బాత్రూమ్ కానీ డిటాచ్డ్ ఫ్యామిలీస్ అని అనండి. అంటే ఫ్యామిలీ అటాచ్డ్ బాత్రూమ్ అటాచ్డ్ అని, టాయిలెట్ అటాచ్డ్ అని. అలాగేనండి ఇప్పుడు చాలా ఇబ్బందిగా ఉందమ్మా ఇది. దాన్ని అదే అంటారు మాతృత్వం. ఒకటి చెప్పేది కాదండి, ఇది ప్రాక్టికల్ గా. దీనికి ఏంటంటే నా అభిప్రాయం ప్రకారం ఓ సాచురేషన్ పాయింట్కి వెళ్తుందండి ఇది, మంచికో చెడుకో. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఒక మనిషి జీవితం ఒక గ్రాఫ్ పైకి వెళ్ళిపోయి పైన ఉంచున్నాం అనుకోండి, బాగా గొప్పవాడైపోయి పైకి వెళ్ళిపోతాడు. పొలిటికల్ గా కానీ లేకపోతే ఇంకోటి ఆర్టిస్టులు కానీ పెద్ద యాక్టర్ కానీ చూడండి, వాళ్ళకి అక్కడికి వచ్చిన తర్వాత నేనేంటనే ఆలోచన వస్తుంది. కొంచెం వయసు వచ్చేదానికి నేనేంటనే ఆలోచించేప్పటికి ఎక్కడో ఉంటాడు పైన. పైకి వెళ్ళడానికి అవకాశం లేదు, కిందకి దిగలేడు. సో ఈ సందిగ్ధావస్థలో పడిపోయే వాళ్ళు జీవితం అంటే తెలిసిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇది లేకుండా ఏంటంటే ప్రతివాడు ఏంటంటే డైరెక్ట్ ఏం లేదమ్మా. ఇప్పుడు ఇవాళ రేపు పిల్లల్లో అక్కడైనా ఇక్కడైనా ముఖ్యంగా మన భారతదేశంలో ఏమిటంటే యూత్కి సాధన తక్కువ, వాదన ఎక్కువ. సాధన తక్కువ, వాదన ఎక్కువ. సాక్షాత్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వచ్చి ఎడం పక్క నడవండి అన్నాడు అనుకోండి, కుడి పక్క నడితే ఏమవుద్ది అంటాడు తప్ప ఎడం పక్క నడవాలనే జ్ఞానం ఉండదు. కమిషనర్ చెప్పాడు ఈ మాట అంటే మనం కొడతాడనే భయం అతనికి లేదు. నన్ను పట్టుకుని అడుగుతా ఉంటారా పిల్లవేదవా అని కేకలేసేటువంటి ధైర్యం ఈయనకి లేదు. అలా అయిపోయింది. తర్వాత ఇందాక కూడా ఏదో మాటలు మీరు చెప్పాను, మళ్ళీ మర్చిపోతానండి. దేశం భారతదేశం ఇట్లాగే ఉందండి. ఇప్పుడు రాను ఏమైపోయింది మన దేశంలో, ఇదే సాధన తక్కువ, వాదన ఎక్కువ. యూత్ అంతా మొత్తం బూతు, యూత్ అంటారు, టోటల్ బూతు. ఏమండి పోతే మెయిన్ ఏంటంటే కారణం, దేశం అంతా బాధపడటానికి కారణం ఏంటంటే తప్పు చేయకుండా ఉండడానికి శిక్షణ లేదు. తప్పు చెయ్యకుండా ఉండడానికి శిక్షణ లేదు. తప్పు చేసిన వాడికి శిక్ష లేదు. ఇంక దేశం అంటే బాగుపడదు చెప్పండి. సో ఇది ఇంప్లిమెంటేషన్ రావాలండి. భయం ఉండాలా అంటే లా అండ్ ఆర్డర్ వాళ్ళ పని వాళ్ళు చేయాలా. అంటే చెయ్యాలంటే వాళ్ళకు ఉండే ఇబ్బందులు ఉన్నాయి, చేయనిమట్లు ఉండారు, వదుంటారు. సో వాటి అన్నింటినీ అధిగమించి లా అండ్ ఆర్డరు, లాయర్సు, డాక్టర్సు ఎవరి పర్ఫెక్ట్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్తే కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా ఎక్కువసేపు మాట్లాడానమ్మా ఏమనుకోకు. కాదు నీకు నేను మాట్లాడుతుంటే నీకు చక్కగా ఉంటుంది, నేను కాదనలా. నీ వెనకాల ఒక 5-6 పట్టుకుని నన్ను ఏం లేదండి ఏమిటి జీవితం అని ఇంకోళ్ళు అడిగారు మొన్న ఈ మధ్యన ఎవరో. అందరూ వింటుంటారు కదా ఇది జీవితం టెన్షన్ గా ఉందన్నాడు ఒక ఆయన. నన్ను జీవితం అంటూనే టెన్షన్ ఎందుకు రా అన్న. అదేంటన్నాడు, దాంట్లో ఆన్సర్ ఉంది కదా అన్నాను. అదేమిటన్నాడు, జీవితం ఒకసారి రాసుకోరా ఆన్సర్ వచ్చేస్తున్నాను. రాశాడు జీవితం అని, చివరికి ఉందిరా అన్న, 0 ఉందన్నాడు. అదేరా జీవితం పిచ్చోడా. జీవితం అంటే చివరికి 0 శూన్యం. మనలాంటి వాడికి అల్పులకేమో శూన్యం అండి, పెద్దవాళ్ళకి పూర్ణం అండి. అది బాగా చెప్పారండి. ఇట్స్ రియలీ నైస్ టాకింగ్ టు యూ అండి. మీకు ఏంటి చక్కగా ఆరోగ్యాలతోటి ఎప్పుడు ఇలాగే మమ్మల్ని మాతో ఉండే క్యారెక్టర్స్ ఇంకా ఎన్నో చేయాలనేసి మనస్ఫూర్తిగా మీకు ఏంటి నమస్కారం చేస్తున్నా అండి. ఎంకే గారు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నైస్ టాకింగ్ టు యూ. హ్యావ్ ఎ నైస్ డే. హలో హాయ్ అండి. హలో వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ అండి. హలో మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హలో మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మేడం? డిఎంకే గారు, మేము జపాన్ నుంచి మాట్లాడుతున్నాం. రామన్ లలిత. ఓ రామన్ గారు, లలిత గారు మాట్లాడండి. మన స్టూడియోలో మన కోట శ్రీనివాసరావు గారు ఉన్నారు, మహానటులు, వారితో మాట్లాడండి. నమస్కారం కోట శ్రీనివాసరావు గారు. లలిత అండి వీళ్ళ హస్బెండ్ రామన్. లలిత గారు, రామన్ గారు. లలిత గారు మీరు జపాన్ లో ఉన్నట్టుగా మీ మాట కూడా జపాన్ బొమ్మలాగానే ఉంది.
నేను జపాన్ నుంచి మాట్లాడుతున్నా. అలా ఏమి లేదండి. నమస్కారం అమ్మా. కొంచెం దూరంగా ఉంటాం కదా. ఎంత బాధ వేసిందో మీ లైన్ కనెక్ట్ అయినప్పుడు అంత ఆనందంగా ఉందండి. అయ్యో ఇంతకంటే నా జన్మకి ఇంకో సర్టిఫికేట్ లేదండి. ఎందుకంటే లేదమ్మా. చాలా థ్యాంక్స్. అసలు ఎలా చెప్పు అంటే ఆ కంపారిజన్ ఇక నాకు అది అంటే మనసులో ఉధృతత రావటం తప్ప ఇంకేం చేయలేను. ధన్యవాదాలు. చిన్నదానివే, అంతకంటే నీకు ఎక్కువ నమస్కారం పెట్టడం బాగుండదని. రామన్ గారు ఉన్నారండి? చెప్పండి సార్. డిఎంకే గారు కోట గారితో మాట్లాడండి. కోట శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఏనా ఎవరు మీది? మాది ప్రకాశం జిల్లా ఒంగోలు అండి. ఇప్పుడు జపాన్ లో ఉంటున్నాం. బాగున్నారా? ఎక్కడ ఇప్పుడు? లండన్. జపాన్ టోక్యో. ఒకసారి వద్దాం అనుకున్నానండి. డాలర్స్ తీసుకెళ్ళి సాల్వ్ అని వెనక్కి వచ్చేసా. లేదు సార్ జపాన్ చాలా కాస్ట్లీ అటుగా. కాస్ట్లీ అండి. కాకపోతే మీరు రండి సార్, మీకు కాస్ట్ గురించి. సరే వచ్చి ఇప్పుడు కదా తెలిసింది, రేపు తగులుకుంటా వచ్చినప్పుడు. సార్ మీకు యాక్చువల్ గా మీకు పలానా క్యారెక్టర్ పలానా సినిమాలో మీరు బాగా చేశారంటే అది మిమ్మల్ని చాలా చిన్నబొచ్చడం. మీరు ప్రకాశం జిల్లా అన్నారు కదా, మీకు ఈ మాటలకి ఏమొచ్చినండి అభిమానం. కానీ మీ ప్రేమకు నా ధన్యవాదాలు. మీ ప్రకాశం జిల్లా జోకోడు చెప్తా. మీ ప్రకాశం జిల్లా జోకోడు చెప్తానండి. చెప్పండి సార్. ప్రకాశం జిల్లాలో ఒక అలవాటు ఉంటుంది, గోదావరి జిల్లాలో ఒక అలవాటు ఉంటుంది, ప్రకాశం జిల్లాలో ఒక అలవాటు ఉంటుంది. నాకు తెలియదు అని మీరు ఒప్పుకోరు. పొరపాటు అది ఒక చిన్న భేషిజం ఫీల్ అవుతారన్నమాట. 8:15కి ట్రైన్ అనుకోండి, మనం బయలుదేరి చాలా అర్జెంట్ పని మీద వెళ్ళాలని పాపం ఒక ఆయన 8ంటికి వచ్చి కూర్చుంటాడు. 8:20, 8:25 అవుతుంది, ట్రైన్ రాదు. అక్కడ పెద్ద ఆయన కూర్చున్నారు కదా అని ఆయన అడుగుదామని వెళ్ళి, ఏమండి ట్రైన్ ఇంకా రాలేదంటండి అంటాడు కంగారులో. ఇది నాకు తెలియదని చెప్పడు. ఓ చిరునవ్వు నవ్వి టైం అవ్వద్దు అంటాడు. అది ప్రశ్నకు సమాధానం కాదు కదా. ఇంకా ఓ పావు గంట అవుద్ది, ట్రైన్ రాదు. ఏమంటే ఇంకా రాలేదండి అంటాడు వీడు. రాకాడకపోద్ది ఏమండి ఇంకా ఓ పావు గంట అయిపోద్దండి, ట్రైన్ రాదండి. ఈ లోపల ఏమవుద్దంటే ఒక గూడ్స్ ఒక ప్యాసింజర్ వచ్చి అక్కడ ఆగుతుంది. వీడి కంగారుకి వెళ్ళి ఇంకా రాలేదంటండి. ఎట్ట అవుతుంది? ఈ బావద్దు అలా. కానీ నాకు తెలియదురా బాబు, నేను దానికే కూర్చున్నాను అనే మాట పదని చెప్పడం ఒప్పుకోడు. సో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఇదండి. సరదాగా మీరు అంటే మీరు మంచి నటులండి, మీరు బాగా చేస్తారు అదండి. దీనికంటే ఈ టాక్ వల్ల మీకు లైఫ్ లాంగ్ మనసులో గుర్తుండిపోతాను కదా కదా. లేదు సార్, మీరు ప్రతి క్యారెక్టర్ సూపర్ సార్. బాగా నవ్వుకుంటాను. చాలా ధన్యవాదాలమ్మా. ఏమనుకోద్దండి, కొంచెం జపాన్ వారు ఇంకా 5-6 ఏవో ఫోన్లు ఉన్నాయంటే పక్కన గెలుతున్నాడు. తెవలండి అని చాలా మంది ఉన్నారమ్మా. ఒక్కసారి కలుసుకునే భాగ్యం కలగాలని మీ అందరితో మాట్లాడాలని భగవంతుని కోరుకుంటున్నాను. మీరు మరో 20-30 సంవత్సరాలైనా కూడా ఇంతే ఎనర్జెటిక్ గా ఇలానే అన్ని క్యారెక్టర్స్ చేస్తూ అందరినీ సంతోషపరచాలని కోరుకుంటున్నాం. చాలా ధన్యవాదాలమ్మా. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం, ధన్యవాదాలమ్మా. హ్యావ్ ఎ నైస్ డే. మరో కాల్ ఉన్నారండి. హలో, హాయ్ అండి. హలో సార్. సార్ నమస్తే. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ నా పేరు రవి అండి, నేను మాంచెస్టర్ నుంచి మాట్లాడుతున్నాను. రవి గారు ఎక్కడి నుంచి? మాంచెస్టర్ నుంచి రవి గారు. మన కోట శ్రీనివాసరావు గారు ఉన్నారు, వారితో మాట్లాడండి దయచేసి. సార్ కోట శ్రీనివాసరావు గారు నమస్తే. నమస్కారం రవి గారు. సార్ ఎలా ఉన్నారు? ఏం చేస్తుంటారు మీరు? నేను ఇక్కడ సాఫ్ట్వేర్ లో చేస్తానండి. అవునండి, మీరు ప్రతి వాళ్ళు చాలా మంది సాఫ్ట్వేర్ అంటున్నారు. నాకు పెద్ద డౌట్ అండి. చెప్పండి. అంటే హార్డ్వేర్ కూడా ఉంటుందా? హార్డ్వేర్ కూడా ఉంటుందండి. అంటే అది మామూలు ఇనుప వ్యాపారమా? అలాగే కొంతమంది మాట్లాడతారు, ఏం చేస్తుంటే రియల్ ఎస్టేట్ సార్ అంటారు. అంటే ఫాల్స్ ఎస్టేట్ కూడా ఉంటుందా? ఇంది నాకు అర్థం కాదు. అంటే నేను అల్పుండండి ఇంగ్లీష్ లో, అందుకు. రవి గారు, మీరు మనీ సినిమా చూసారా? దాంట్లో ఆయన ఇంగ్లీష్ చూసారా? ఎక్సలెంట్ సార్. అతను ఆ సినిమాలో అసలు ఎక్సలెంట్. మీ నేటివ్ ఎక్కడ సార్ రవి గారు? ఆ మ్యారేజ్ ఇన్విటేషన్ కోసం చెప్తారు కదా మీరు. అసలు అవునండి, మనీ అండి. మనీ అది సేమ్ కార్డ్ 20 years బ్యాక్. నేమ్ చేంజ్. కంకిపాడు, ఏ స్మాల్ విలేజ్.
చెప్పండి సార్. ఇంకా ఒకటి అడగాలనుకుంటున్నాను సార్ నేను. చెప్పండి. మీది ఎక్స్ట్రీమ్ కామెడీ ఉంటాయి, ఎక్స్ట్రీమ్ విలనిజం ఉంటాయి, ఎక్స్ట్రీమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తారు. అసలు చాలా గ్రేట్ సార్. అంటే మీరు ఆ క్యారెక్టర్ ని ఎలా మీరు మోల్డ్ చేసుకుని అసలు ఏమైనా హోంవర్క్ చేస్తారా, కాకపోతే మీకు టాలెంట్ ఎలా వచ్చింది సార్? అసలు ఏంటి మీకు? మీరు అన్నారుగా భగవంతుడు ఇచ్చిన టాలెంట్ అండి, అంతే తప్ప నాకు గొప్పతనం ఏం లేదు. హోంవర్క్ ఏం చేయరండి వాటి కోసం. సినిమా యాక్టర్ అయిన తర్వాత ఈ హోంవర్క్ చేసే టైం ఉండదండి, స్పాట్ లో వర్కే. రవి గారు మీ వెనక చాలా కాల్స్ ఉన్నాయి సార్. మీది నేటివ్ ఎక్కడ రవి గారు? మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? మాది నేటివ్ ప్లేస్ విశాఖపట్నం అండి. అమ్మో విశాఖపట్నం. ఒకటి ఏంటంటే మీరు బాబు మోహన్ తో అసలు కామెడీ సీన్స్ అంటే ఇప్పుడు నా గుర్తులో సినిమా పేరు ఎగ్జాక్ట్ గా కానీ మామగారు చాలా బాగా చూస్తాయి మీ ఇద్దరు. ఒక 50 సినిమాలు ఉంటాయి. VCP లోనైతే ఆ క్యాసెట్ తెచ్చుకొని రోజుకి 1-2 సార్లు మినిమం 1-2 సార్లు. అందుకే ఇలాంటి పత్రికల మూలంగా, పత్రికా ముఖంగా, ఇలాంటి ఛానల్స్ ముఖంగా మాట మాడితే వాడికి దండం పెట్టుకుంటుంటానండి. వాడి శాపం నాకు తగలకుండా ఉండాలని ఎన్ని 100 సార్లు తన్నాను. తగిలేట్టు తన్నండి, ఊరికే యాక్టింగ్ లో టచ్ అవుతుంటుంది కదా. ఎప్పుడన్నా మిస్ అయితే పాపం ఎంత ప్రమాదం అండి నిజంగా. అతనికి ఇంకోసారి కాంబినేషన్ చూడాలి సార్ వీలైతే. చూద్దాండి ప్రాప్తం ఉంటే. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నాకు బాబు మోహన్ కావాలంటే ఏ డైరెక్టర్ అయినా కాదంటారు. థ్యాంక్ యూ రవి గారు. కాలర్స్ వెయిట్. హావ్ ఎ నైస్ డే సార్. బాయ్ అండి, టేక్ కేర్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి రవి గారు. హలో 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 నమస్తే అండి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే రేణుక గారు, సృజన మాట్లాడుతున్నానండి అర్కాన్సా నుంచి. యా సృజన గారు, మరి తొందరగా మాట్లాడండి, ఎందుకంటే ఆయన కోట గారు ఇంటికి వెళ్ళిపోవాలి. ప్లీజ్ తొందరగా మాట్లాడండి. తప్పకుండా. నమస్తే కోట శ్రీనివాసరావు గారు. అమ్మా నమస్తే. సృజన దాని నుంచి నేను మీ షో మిస్ అవుతూనే ఉన్నా, ట్రై చేస్తూనే ఉన్నాను. చూస్తున్నారా ఎక్కడ మిస్ అవుతాను అని. వాళ్ళ బాబుని త్వరగా పంపించా స్కూల్ కి. స్టిల్ అసలు ఈ ఫోన్ డైల్ చేయడం తోటి మిస్ అవుతూనే ఉన్నా నేను షో. చూడలా మరి మీరు షో వింటున్నారా? వింటున్నానండి. అదే అంటున్నారు వింటూ మళ్ళీ ఇటువైపు ఫోన్ రెండిట్ల మీద పెడుతూ ఉన్నాను. ఏం చేస్తుంటారు మీరు? గృహిణి. ఇందాక మీరు చెప్పిందంతా విన్నా, అందుకే మళ్ళీ హౌస్ వైఫ్ అని చెప్పే ముందే నాకు గృహిణి అండి. అవును, ఇల్లాలో అని చెప్దాం అనుకున్నాం, ఏదో త్వరలో వచ్చేసింది. చెప్పమ్మా. మీ ఆరోగ్యం అది అంతా బానే ఉంటుందండి? పర్లేదమ్మా, నీ ఆశీర్వాదం బాగానే ఉంటుంది, నీ ప్రేమ, మీ అందరూ. ఎందుకంటే మీలాంటి ఇదిగో ఇలా అడుగుతుంటే నేను శ్రోతలతో మాట్లాడినట్టు అనిపించదు నాకు. మా చెల్లెళ్ళు, మా పిల్లలు, మా మనవరాళ్ళు, మనవాళ్ళు వాళ్ళతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. మాకు కూడా అంతే. నేను చాలా సంతోషంగా ఉంది అసలు మీతో మాట్లాడడం. అసలు ఇందాక నుంచి నేను కూడా జనరల్ గా నా ప్రవర్తన కూడా సినిమా వాళ్ళ ప్రవర్తనగా ఉండదండి. అవునవునండి, నేను చూసాను. నేను చాలా ఇంటర్వ్యూస్ చెప్తూ ఉంటారు కదా. అందరూ అంటే కలిసి వెళ్తుంటే, అందరిలో ఇలా కలిసి తిరుగుతూ ఉంటే సరదాగా అందరూ ఉంటే కొన్ని క్యారెక్టర్స్ పడతాయి, భాష తెలుస్తుంది, మార్పులు తెలుస్తాయి. అదొకటి ధన్యవాదంగా చెప్పుకోవాలంటే చక్కటి ప్రేమ దొరుకుతుందండి కదా. అదే కదా మిగిలిన ఏముంది. ఊరికి సినిమా యాక్టర్ అంటే చాలా మంది ఏదో సినిమా యాక్టర్ అంటారు, కామెడీ చేస్తారు అని ఉంటారు తప్ప. ఓకేనండి సృజన గారు, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్, టేక్ కేర్ అండి. మరో కాల్ ఉన్నారు. హలో, హాయ్ అండి. హలో 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 వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ అండి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మేడం? డిఎంకే గారు, నేను కళ్యాణ్ మాట్లాడుతున్నానండి, కేరిన్ నుండి. కేరిన్ నుంచి కళ్యాణ్ గారు. కేరిన్ నాకు ముందు హాస్పిటల్ అనిపించింది. బాగున్నారా? బాగున్నానమ్మా, లేకపోతే నీకు ఎందుకు మారుతాను తల్లి. ఏండి కేరన్ లో ఉన్నావు, నేను బాగున్నావా అని అడుగుతున్నాను. నేను బాగుండకపోతే కేర్ హాస్పిటల్ ఉండేవాడిని కదా. భలే నవ్వేవే. గాయం సినిమాలో మీరు మీ డైలాగ్ ఉంటుంది చూస్తాను, నాకు తెలియదయ్యా ఏం చేస్తాను, నేను ఖండిస్తున్నాను అంతే. ఏం ఖండిస్తున్నా అవన్నీ నాకు తెలియదు, నేను ఖండిస్తున్నాను అంటారు కదా. మనకు తెలియదు, నాకు తెలియదు, నేను ఖండిస్తున్నా అంటారు. అసలు ఏం చేయాలి? ఖండిస్తానా? చెప్తూనే ఉన్నా కదా నేను ఖండిస్తున్నాను. నాకు తెలియదు, నేను ఖండిస్తున్నాను అంతే అంటామండి. అది ఎంత కామన్ మ్యాన్ లో ఎంత నోటెడ్ అయిందంటే అది
మీరు విలనిజం బాగా చేస్తారు, కామెడీను బాగా చేస్తారు, సెంటిమెంటల్ రోల్స్ చాలా బాగా చేస్తారండి. మొన్ననే దమ్ము మూవీ చూసాను, అందులో చాలా బాగుందండి. అసలు లాస్ట్ సీన్ బాగుంటుందమ్మా. అసలు జమీందార్ అంటే నిజంగా జమీందార్ అన్నట్టే ఉన్నారు. ధన్యవాదాలమ్మా. చాలా కలకాలం ఉండాలి, నన్ను ఇలా బతికించాలి, హ్యాపీగా ఉండాలి, ఇంకోసారి కలుసుకునే అదృష్టం కలగాలని కోరుకుంటున్నా. చాలా మంది ఉన్నారటండి వరుస పెట్టి ఏమనుకోవచ్చు. ఇంకోసారి ఖండిస్తానండి ఇది మాత్రం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మళ్ళీ తర్వాత మాట్లాడదామండి. ప్లీజ్ విత్ పర్మిషన్ టేక్ వన్ మోర్ కాల్. హలో, హాయ్ అండి. హలో, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. మ్యామ్, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నమస్కారం అండి ఎంకే గారు. నా పేరు నవీన అండి, హ్యూస్టన్ నుండి కాల్ చేస్తున్నాను. హ్యూస్టన్ నుంచి నవీన గారు, ఒక 5 నిమిషాలు ఉంది, తొందరగా మాట్లాడండి. కోట శ్రీనివాసరావు గారితో. నమస్కారం. నమస్కారం కోట శ్రీనివాసరావు గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నానమ్మా, నడుస్తుంది బండి. మీ క్యారెక్టర్స్ అన్ని చాలా బాగుంటాయండి. చాలా అదృష్టవంతుడమ్మా. రీసెంట్ గా బృందావనంలో తాతగారి క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. చాలా మంచి. మీది ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, గణేష్ ఆ మూవీస్ లో చాలా బాగుంటుంది. మీది బాబు మోహన్ గారి కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది. హలో, మీరేం చేస్తుంటారమ్మా? నవీన్ గారు, నేను హౌస్ వైఫ్ నండి. వారేం చేస్తుంటారు? మా వారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. అదేనండి, సాఫ్ట్వేర్. బాగా సాఫ్ట్ గా ఉంటారమ్మా. అంటే బట్టలు కూడా సాఫ్ట్వేర్ వేర్ చేసుకుంటారా? హలో, అర్థం కావట్లేదండి. బట్టలు కూడా సాఫ్ట్వేర్ వేర్ చేసుకుంటారా అంటున్నాను. సాఫ్ట్వేర్ అంటున్నారు కదా మీరు, ఆయన వర్క్ చేయడం సాఫ్ట్వేర్ అంటున్నారు కదా. అవునండి, అందుకని బట్టలు కూడా సాఫ్ట్వేర్ ఏమో అనుకుంటున్నాను. సాఫ్ట్ గా ఉండే బట్టలు వేర్ చేస్తారు. ఓకే నవీన్ గారు, మరి ఇంకొక 2 నిమిషాలు టైం ఉంది, సో ముగిస్తున్నాను. నమస్కారం అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బాయ్, టేక్ కేర్. హలో, హాయ్ అండి. హలో, నమస్తే అండి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే డిఎంకే గారు, నేను రామ్, సాక్రమెంటో కాలిఫోర్నియా నుంచి మాట్లాడుతున్నాను. రామ్ గారు మాట్లాడండి. కోట గారు ఉన్నారు, కోట శ్రీనివాసరావు గారు అండి. శేఖర్ గారు కాలిఫోర్నియా. రామ్ అండి, సాక్రమెంటో నుంచి. కోట గారు నమస్కారం అండి, నేను రామ్ మాట్లాడుతున్నాను. చెప్పండి రామ్ గారు. వింటున్నాను సార్, చాలా బాగుంది మీది, చాలా సంతోషంగా ఉంది మాట్లాడడం మీతో. బాగుంటుందండి, సరదాగా ఉంటుంది, ఎందుకు ఉండదు. అయ్య నరకాసురా, అదే అండి, సామ్రాజ్యం మీద ఒట్టని అది నత్తి కూడా ఉంటుందండి. చిన్న నత్తి కూడా ఉంటుంది కదా. ఇంకా ఆలోచిస్తారు ఎందుకండి, మనం పట్టుకుని చంపేయండి అంటాడు కదా. తమ నేటివ్ ప్లేస్ అండి, జన్మస్థలం? రామ్ గారు జన్మస్థలం ఇండియా ఇక్కడ అండి, తిరుపతి మాది, రాయలసీమ. ఓహో, అందుకే తిరుపతి మధ్యన వెళ్తాం కొంచెం ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే తిరుపతి వెళ్ళి వచ్చాడు ఈ మధ్యన ఒక ఆయన. వింటున్నారా? చెప్పండి. తిరుపతి వెళ్ళి వచ్చాడు ఈ మధ్యన ఒక ఆయన. ఏంట్రా డల్ గా ఉన్నావన్నా? తిరుపతి వెళ్ళి వచ్చానన్నాడు. ఎందుకు డల్ అన్నా? డబ్బులు పోలు ఖరీదైపోయినాయి అన్నాడు. మరి ఇంకా తిరుపతి వెళ్ళి డబ్బులు అయిపోతున్నా ఉంటాయంటే ఆ పేర్లోనే ఉంది కదా అన్నాను. అదేంటన్నాడు, తిరుపతి అంటే తీ రూపాయి తీ అంటూ ఉంటది కదా. తీ రూపాయి తీ అంటూ ఉంటది అంట. ఏదో ఇట్లా సరదా కలుసుకున్నాను సార్. నిజంగా చాలా భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే మీతో మాట్లాడుతుంటే దాని నుంచి వింటున్నారు కదా, సొంత ఫ్యామిలీ, నా కుటుంబ సభ్యులతో మాట్లాడుకున్నట్టు నా మీద ఇంత పేరు, ఇంత ప్రేమ దేశాంతరాల్లో కూడా ఉందనేటువంటిది నాకు ఇంకా 10 సంవత్సరాలు ఇంకా బాగా బలాన్ని ఇస్తుందండి ఇది. అవునండి, చాలా ఒక విషయం అప్రిషియేట్ చేయాలని మెయిన్ గా చేశారండి. మీరు తెలుగు వారి కోసం మీరు ఫైట్ చేస్తున్న ఇది అందరూ తెలుగు యాక్ట్ చేయాలి అనేసి, ఈవెన్ దట్ చాలా సంతోషంగా ఉంది. చాలా మంది కొంచెం పైగా వెళ్ళిపోయిన తర్వాత వదిలేస్తారనమాట. లైక్ ఎలాగంటే ఇప్పుడు ఇదివరకు దేశ భాషలందు తెలుగు లెస్స అని పైకి ఎత్తేవాళ్ళం. ఇప్పుడు దేశ భాషలందు తెలుగు లెస్స అని కిందకి వెళ్తుందండి చెయ్యి. లెస్స అని
మాకు కూడా అన్ని రోల్స్ లో పరాయి భాషలు చూసి మాకు బోర్ కొట్టేది. సైకిల్ మళ్ళీ రొటీ అయిపోతుంది అనుకుంటా. అంటే మన మాతృత్వాన్ని కోల్పోతున్నాం కదా. మాతృభాష కరెక్ట్. మాతృభాషను కోల్పోతున్నాం, మాతృత్వాన్ని కోల్పోతున్నాం. అసలు ముందు ఇప్పుడు రాను ఎలా తయారైందంటే ఆంధ్రాలో ఏమండి అందరూ ఇంగ్లీషేనండి. ఎవర్రా వచ్చింది అంటే పని మనిషి ఆంటీ అండి అంటారు. పని మనిషి ఆంటీ ఏంటండి? ఎవరు వచ్చారా? దోబి ఆంటీ అండి, ఏమంటే లక్ష్మి ఆంటీ అండి, ఇలాంటి ఏంటో అంటే పక్కాళ్ళు ఆ మాట వింటేనేమో నా మీద ఎక్కడ అనుమానం పడతారు. సార్ ఆంటీ పిలుస్తుంది మిమ్మల్ని అంటారు. అంటే నాకేమో అర్థం కావట్లా, భయం వేస్తుంది. ఆఖరికి ఇది వరకు బెగ్గర్స్ పాపం అమ్మాయి ఏమైనా ఉంటే పెట్టు తల్లి అనేవారు. ఇప్పుడు అది కూడా కాదు, ఆంటీ ఏమైనా ఉంటే పెట్టవా అని అడుగుతున్నాడు. టోటల్గా ఇంగ్లీష్ అయిపోయిందండి, చచ్చిపోతున్నాం. మరి రాను కూతురు బియ్య చదువుతుందంటే అమ్మకి స్టైల్ ఎక్కువండి. మా అమ్మాయికి రైమ్స్ వచ్చినాయి అంటారు. ఏంట్రా రైమ్స్ అంటే ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అబ్బాయి వన్నారు వాటి వారు ఏమండి. అంతేగాని ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక రెండు చూడ చూడ రుచులు జాడ వేరురా పురుషులందు పుణ్య పురుషులు వేరురా విశ్వదాభిరామ వినురభీమ. 5వ క్లాస్ 4వ క్లాస్ చదివే వాళ్ళకి మనకు శతకాలు చెప్పేవారు. వాటిలో ఏమిటండి అవి నీతి శతకాలు అంటారు. అంటే ఒక సోషల్ అవేర్నెస్. పిల్లవాడు ఎదిగిన కొద్దీ పైకి వచ్చినప్పుడు నీ జ్ఞానం ఎలా ఉండాలి, అబ్జర్వేషన్, బతుకు తెరువు చెబుతున్నారండి కదా. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక రెండు చూడ చూడ రుచులు జాడ వేరురా పురుషులందు పుణ్య పురుషులు వేరురా విశ్వదాభిరామ వినురభీమ. అందరూ ఒక రాగా ఉండరు నాయన, చాలా మంచిగా అని చెప్పడం కదండి. అవునండి. సో ఇప్పుడు ఈ ఇంగ్లీషు పరభాషల గురించి ఓహో అని గొప్ప అని చెప్పుకునే వారికి అదే చెప్తానండి. ఈ 2 పద్యాలు పక్కన పెట్టుకుని ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ పక్కన పెట్టుకుని చదువుకోండి సార్. మీ ఆత్మకి మీకే తెలుస్తుంది తెలుగుదనం ఎంత గొప్పదో అనేది. తర్వాత ఏమైపోతుందండి, తెలుగుదనానికి ఇబ్బంది జరిగేది. పెద్దవారు మీరు చక్కగా వినాలి, మంచి మాట అడిగారు, చెప్పారు కాబట్టి చెప్తున్నాను. ఇదివరకు మన జీవితానికి కూడా బాల్యం, యవ్వనం, కౌమార్యం, వృద్ధాప్యం 4 దశలు ఉన్నాయండి. అలాగే చదువు కూడా ఎలిమెంటరీ, హై స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ అని ఉంటాయండి. సో మా మాస్టర్ ఏంటంటే ఎవరంటే నేను 2nd గ్రేడ్ టీచర్ అండి అనేవాడు. అంటే అతను 5వ క్లాస్ వాడి దాకానే అతను చెప్తేనే అతను పాఠాలు చెప్పాలి, అంతకంటే హై స్టాండర్డ్ వాడు ఉన్న అక్కర్లా. తర్వాత కాలేజీ, తర్వాత స్కూలు కాలేజీ అలా వెళ్తాయి. ఇప్పుడు మా కర్మ ఏమైపోయిందంటే ఈ ఇంగ్లీషు మీడియంస్ స్కూల్స్ పెద్ద పెద్దవి కోట్లు పెట్టి కట్టి వాడు ఉండేది ఏసీలో, బస్సులో వెళ్ళేది ఏసీలో, స్కూల్లో ఏసీ అంతానండి, మొత్తం ఏసీలోనే. అలాంటి వాళ్ళకి కల్చరల్ లేబడి పక్కవాడు ఎలా ఉంటాడు ఏమిటనేది తెలియదు. ఇప్పుడు మన ఇంట్లో ఏం చేస్తాం, మనవడు కొట్టాడు అనుకోండి, నాన్న కొట్టకూడదురా అంటాం. అది సాచి అలవాటు ప్రకారం బయట కొట్టాడు అనుకోండి, ఆడు 2 బిగుతాడు. సో ఆ సొసైటీలో వాడు తెలుస్తుంది. అలా కాకుండా మనం ఇంట్లోనే పెట్టుకుని చచ్చిపోతున్నాం అండి. సో ఈ కల్చర్ వచ్చేసిన తర్వాత ఏమైపోతుంది, ఏదో స్కూల్లో చేరిస్తే ఏమంటే మీ స్కూల్ స్టాండర్డ్ అంటే అంత యూకే అండి, ఎస్ అంత వెల్ ట్రైన్డ్ టీచర్స్ మామూలు కాదంటారు. ఆడొచ్చి ఇక్కడ ఎల్కేజీ చెబుతుంటాడు, ఆడు పీజీ, ఈడు కేజీ వాడు పైకి ఎక్కలేడు, పీజీ వాడు కిందకి దిగలేడు. ఇక ఎట్టుంటుందండి ఆ ఇంగ్లీషు అట్లా చేస్తుంది. కాబట్టి మనం ఏమీ చేయలేము నాయన. మీరు వెళ్ళి పరవాళ్ళకి వెళ్ళి ఇంకా చక్కగా నాలాంటి వాడితో తెలుగులో మాట్లాడుతున్నందుకు ఆనందంగా ఉందండి. నా ఇంటి పక్క నాతో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు, నా పని వాడు నాతో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు. నేను ఎవరికి చెప్పుకోవాలి తండ్రి. మంచి విషయాలు చెప్పారు, చాలా సంతోషాలు చెప్పారు. చాలా నమస్కారం అమ్మా, నాన్న ఉంటాను, మరొకసారి కలుద్దాం. తప్పకుండా కోట గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే, విషయం ఏంటంటే మీరు ఇక్కడికి వచ్చారు కదా, ఈ భావన మీ ఫీలింగ్ అందరితో చెప్పేస్తూనే ఉన్నాను కదా. మరి ఇంత చాలా దీనికంటే ఈ జోక్ చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, కానీ వెళ్తూ మాడుతుంటే ఎలా ఉంది ఏంటని మీరు అడుగుతారు కదా. నాలాంటి వాడిని చాలా అన్ని రకాల ఫ్లైట్లు ఎక్కుతాడు కదా, అన్ని ఎయిర్లైన్స్. దానికి ఇంటర్వ్యూ పెట్టి ఏమంటే మీరు అన్ని ఎయిర్లైన్స్ తిరుగుతుంటారు, మీ అభిప్రాయంలో గొప్ప ఎయిర్లైన్స్ మీకు నచ్చింది ఏదండి అన్నట్టు. అంటే నాకు ఇండియన్ ఎయిర్లైన్స్ నచ్చుతున్నానంట. అదేంటండి అందరూ ఇండియన్ ఎయిర్లైన్స్ అంత బాగుండదు కదా అంటారు కదండి. బాగుండబట్టం ఏంటి సార్, ఫ్లైట్ ఎక్కామంటే ఎక్కి కూర్చుంటే చక్క మా పెద్దక్కలు, అమ్మమ్మలు, పెద్దక్కలు, పిన్నులు వాళ్ళందరూ కనపడుతుంటారండి. మాకు చాలా ఆనందం అనిపిస్తుంది. డొమెస్టిక్ అంటే వీళ్ళు ఏమంటారండి, ఎయిర్ హోస్టెస్లు అంతా అబవ్ 50s కదా. అందుకని వాళ్ళు అనుకుంటారు మన బాబాయ్, మా పిన్నులు, పెద్దమ్మలు, అక్కలు, అమ్మలు ఉండాలి. అంటే డెత్ ఆర్ రిటైర్మెంట్
whichever is earlier ఇలాంటి బ్యాచ్ అంతా వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారంటారు, పక్కన పైన సంచి పెడతాను. సరే ఎందుకు నేను అనుకుంటాం పెద్దది బాగుంది, ఆయన తీసుకుంటుంది, తీసుకుని పెట్టలేదు అంటుడు. మనకేమో భయం ఎక్కడ కింద ఇంకేమన్నా వద్దని భయం. వీళ్ళని చూస్తారు ఆడ ఎందుకు వచ్చింది జీవితం అని వస్తూ ఉంటుంది. అదే టీ ప్లీజ్ అంటే చీప్ ప్లీజ్ అన్నట్టుగా ఉంటుంది. రెడీ. ఇది సార్ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిజంగా చాలా సంతోషం. మీకు శతసహస్ర వందనాలు మీ పాదాలకి. ఎందుకంటే ఇటువంటి షో అంటే ఒక ఆర్జేగా, నేను ఫిల్మ్ జర్నలిస్ట్ ని, ఆర్జేగా నేను హాబీగా వచ్చాను. ఇది సిన్సియర్గా చేస్తున్నాను. ఈ కార్యక్రమంలో నేను చాలా చాలా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా చాలా ఎంజాయ్ చేశాను, చాలా విషయాలు తెలుసుకున్నాను. అందుకు మీకు చాలా కృతజ్ఞతలు, హృదయపూర్వక కృతజ్ఞతలు. మీరు మా టోరీకి వచ్చినందుకు మీకు మా ధన్యవాదాలు, మా టోరీ తరపున, మా శ్రోతలందరి తరపున తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. అంటే నేను చెప్పదు మీకు అక్కర్లేదా? ఎంతసేపు నీ అడ్వర్టైజ్మెంటే మా టోరీ 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 టోరీ. మరి నేను ఎప్పుడు చెప్పుకోవాలి? మీరు చెప్పండి. మీరు అవకాశం ప్రతి వాడికి చెప్పే మాట కదా నువ్వు. ఈ టోరీకి వచ్చినందుకు మా సంతోషం అని. నాకండి అందరికీ నమస్కారం అమ్మా, చెల్లెలకి అక్కలకి, నాకంటే పెద్దవారు ఉంటే నమస్కారాలు, చిన్నవాళ్ళందరికీ ఆశీర్వచనం. తెలుగువారితో నా కుటుంబ సభ్యులతో మాట్లాడుకున్నట్టుగా అనిపించేంత గొప్ప ఒక తెలుగు ప్రోగ్రాంకి నన్ను తీసుకొచ్చినందుకు ఈయన ఎంకే గారికి, ఎంకే డి మురళీకృష్ణ గారికి, ఈ తెలుగు వన్ యాజమాన్యానికి మనస వాచ కర్మణ నమస్కారం చెప్పుకుంటూ, ఇలాంటి చక్కటి ప్రోగ్రాం, ఇంత తెలుగు ప్రోగ్రాం తెలుగు వారితో మాట్లాడుతున్నందుకు, అంటే అమెరికా వెళ్ళకపోయినా అమెరికాలో ఉన్నట్టు ఫీలింగ్ వచ్చినంత కమ్మగా ఉందండి. చిన్న మాట పెద్ద మాట ఏదైనా ఎక్కువగా తక్కువ మాట్లాడిచ్చుంటే చెల్లెలు అక్కలు చెల్లెళ్ళు అన్నయ్యలు తమ్ముళ్ళు అందరూ ఏదన్నా సరదా మీతో మాట్లాడాలని ఏదైనా ఒక చిన్న చోకులు వేసినా వచ్చినా మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టుంటే క్షమించమని కోరుకుంటూ, ఇంత గొప్ప కార్యక్రమంలో నేను పాల్గొన్నందుకు మరొక్కసారి మళ్ళీ ఈ అవకాశాలు రావాలని మరొక్కసారి అందరినీ కోరుకుంటూ నమస్కారం చెప్పుకుంటున్నాను. అదండి, దిస్ ఆల్ ఫర్ ది డే. ఈ రోజుకి మరి ఇంత ఆనందకరమైన ప్రోగ్రాం విని మీరు చాలా సంతోషించాలని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. అలాగే త్రికరణ శుద్ధిగా మనసా వాచ కర్మణ మరి పెద్దలు కోట శ్రీనివాసరావు అన్నయ్య చెప్పినట్టుగా అలా మీ అందరితోటి ఇంతసేపు గడిపినందుకు చాలా ఆనందంగా ఉంది. బట్ కాలం ఆగదు కదా ఎవరి కోసం. మరి దిస్ ఇస్ టైమ్ టు సైన్ ఆఫ్. డిఎంకే అంతేనండి, కాలం ఆగదంటే అంతేనండి. ట్యూబ్లోంచి బయటకు వచ్చిన పేస్టు మనం గుమ్మం దాటిన సంసారం ఏమంటే దాటిపోయిన కాలం వెనక్కి తీసుకురాలేదు. మనం ట్రై చేస్తే చేతి కంటుకోవడం తప్ప అదేం లోపలికి వెళ్దండి. అదండి మరి సైనింగ్ ఆఫ్ అండ్ కీప్ స్మైలింగ్. సైన్ ఓవర్, బై బై, టేక్ కేర్. జంజాల గారు చెప్పింది ఆఖరికి అదేనండి, మహానుభావుడు చెప్పింది. నవ్వటం ఒక భోగం, నవ్వించటం ఒక యోగం, నవ్వటం ఒక భోగం, నవ్వలేకపోవడం పెద్ద రోగం. కాబట్టి అంత గొప్పగా మాట్లాడే మాట కాదనుకోండి, సరదాగా చెప్పాను. మరొక్కసారి ఈ అవకాశం, ఇంత చక్కటి అవకాశం, ఇంత అదృష్టవంశాత్తు కలిసింది. ఇది ఇంకొక 4-5 సార్లు కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం చెప్పుకుంటున్నాను. సైనోరా, బాయ్, లవ్ యు ఆల్.